ఓకే గైస్ చూడండి. The title says Punjab, Haryana need to look beyond MSP crops. MSP crops మాత్రమే కాదు, వాటికి బియాండ్ పంజాబ్ అండ్ హర్యానా చూడాలి అని అర్థం. ఎంఎస్పి అంటే అర్థం ఏంటి? మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. గవర్నమెంట్ వేటికైతే కనీస మద్దతు ధర ఇస్తుందో, అంటే వీటు, ప్యాడీ, వరి మరియు గోధుమలు, ఈ రెండింటికి గవర్నమెంట్ కనీస మద్దతు ధర ఇస్తుంది. సో అంటే మనం ఎంత పండించినా సరే గవర్నమెంట్ తీసుకుంటుంది అనే ధైర్యం ఉంటుంది కాబట్టి హ్యాపీగా రెండు పండించుకుంటున్నారు. వేరేవేవైనా పండిస్తే అది మార్కెట్ ఉంటుందా లేదా, కొంటారో కొనరో, ఏ ధరకు వెళ్తాయో, మార్కెట్లో ఎలా ఉంటుందనే భయానికి పంజాబ్ హర్యానాలో ఉన్న రైతులంతా కూడా ఓన్లీ ఎంఎస్పి క్రాప్స్, ఎస్పెషల్లీ రైస్, వీట్, ఈ రెండింటిని మాత్రం ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. దే నీడ్ టు లుక్ బియాండ్ దట్ అని చెప్పి టైటిల్ చెప్తోంది. ఆర్టికల్ రాసిన వ్యక్తులు రమేష్ చంద్ అండ్ జస్పాల్ సింగ్, బోత్ ఆఫ్ దెమ్ చూడండి, రమేష్ సింగ్ అండ్ జస్పాల్ సింగ్ ఆర్ విత్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్కి చెందిన వాళ్ళే. ఒకళ్ళేమో మెంబర్గా, ఇంకొకళ్ళేమో కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. సో దిస్ ఆర్టికల్ వాజ్ రిటన్ బై దీస్ టూ పీపుల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో పే ఫుల్ అటెన్షన్. ఇది మీకు గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుస్తుంది. ఎప్పుడు కూడా మనం రైతుల పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒకవైపు వింటూ ఉన్నాం, దీని ద్వారా మనకి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే దీస్ గైస్ వర్కింగ్ విత్ గవర్నమెంట్. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. సో పే అటెన్షన్, తెలుసుకోండి ప్రతి ఒక్కటి కూడా. ఇన్ ట్యాక్లింగ్ అగ్రి క్రైసిస్, ఇన్ ట్యాక్లింగ్ అగ్రి క్రైసిస్, ట్యాక్లింగ్ అంటే హ్యాండిల్ చేయడం, ట్యాకిల్ చేయడం. అగ్రి క్రైసిస్, అగ్రి అంటే అగ్రికల్చర్, క్రైసిస్ అంటే సంక్షోభాలు. క్రైసిస్ అనే పదానికి ప్లోరల్ అది. క్రైసిస్ అంటే సంక్షోభం, క్రైసిస్ అంటే సంక్షోభాలు. వీటిని ట్యాకిల్ చేయడంలో దీస్ కోర్ గ్రీన్ రెవల్యూషన్ స్టేట్స్ must shift to high value crops and promote non-farm activities. కోర్ గ్రీన్ రెవల్యూషన్ స్టేట్స్ అనే పదం ఎందుకు వాడారు? గ్రీన్ రెవల్యూషన్ అంటే అర్థం ఏంటి? హరిత విప్లవం 1960s, ఎర్లీ 1970s వచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా హైబ్రిడ్ విత్తనాలు రావడం, అంటే ఎక్కువ దిగుబడి ఇచ్చే విత్తనాలు, కొత్త తరహా విత్తనాలు రావడం అనేది జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చింది, అది ఇండియాలో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది ఫస్ట్ చేసింది పంజాబ్ అండ్ హర్యానా స్టేట్స్లో. అందుకని కోర్ గ్రీన్ రెవల్యూషన్ స్టేట్స్ అంటారు. ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా అక్కడే జరిగాయి, అక్కడే మొట్టమొదటిసారి చేశారు. అది హ్యూజ్లీ సక్సెస్ఫుల్ అయింది, దిగుబడి బాగా పెరిగింది. అండ్ కొత్త టెక్నాలజీ, అగ్రికల్చర్లో కొత్త టెక్నాలజీ వచ్చినా సరే గవర్నమెంట్ అక్కడే స్టార్టింగ్ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే మొదటి నుంచి ట్రెడిషనల్లీ దీస్ టూ స్టేట్స్ ఆర్ వెరీ గుడ్. ఆ రెండు స్టేట్స్ కూడా ప్యాడీ మరియు రైస్ కల్టివేషన్లో ముందుండేవి. సో గవర్నమెంట్ ఏ ఎక్స్పెరిమెంటేషన్ చేయాలన్నా, కొత్తవి చేయాలన్నా అక్కడే చేయడం అనేది చేయాలి. సో వాళ్ళకి అలవాటు అయిపోయింది రైస్ని పండించడం, వీటిని పండించడం, ఎప్పటి నుంచో వాళ్ళకి అలవాటు అయిపోయింది. దే మస్ట్ షిఫ్ట్ టు హై వాల్యూ క్రాప్స్. వాటి నుంచి హై వాల్యూ ఇచ్చే క్రాప్స్కి షిఫ్ట్ అవ్వాలి, వాటికే స్టిక్ అయిపోకూడదు. అండ్ ప్రమోట్ నాన్ ఫార్మ్ యాక్టివిటీస్. ఒక్క ఫార్మ్ యాక్టివిటీస్, అగ్రికల్చర్కి సంబంధించిన యాక్టివిటీసే కాకుండా యూ షుడ్ ఫోకస్ ఆన్ అదర్ యాక్టివిటీస్ ఆల్సో. నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ని కూడా వాళ్ళు ఫోకస్ చెయ్యాలి అని చెప్తున్నారు. లెట్స్ సీ. The region comprising Punjab, Haryana and Western Uttar Pradesh was an early adopter of Green Revolution technology. ఎర్లీ అడాప్టర్ అంటే ఫాలో అయ్యింది. గ్రీన్ రెవల్యూషన్ టెక్నాలజీ వచ్చిన కొత్తల్లోనే, స్టార్టింగ్లోనే ఈ రీజియన్, హర్యానా, పంజాబ్ మరియు వెస్టర్న్ ఉత్తరప్రదేశ్కి చెందిన రీజియన్ అనేది ఎర్లీగా అడాప్ట్ చేసుకుంది. అడాప్ట్ అంటే ఫాలో. ఇట్ వాజ్ ఆల్సో ఏ మేజర్ బెనిఫిషియరీ ఆఫ్ వేరియస్ పాలసీస్ అడాప్టెడ్ టు స్ప్రెడ్ మోడర్న్ అగ్రికల్చర్ టెక్నాలజీ ఇన్ ది కంట్రీ. అగ్రికల్చర్లో టెక్నాలజీని తీసుకురావడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు మరియు వేరియస్ పాలసీస్ కూడా స్టార్టింగ్ అక్కడే చేయడం వల్ల ఈ రీజియన్ అనేది బాగా బెనిఫిట్ అయింది కూడా. ద ప్యాకేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ పాలసీస్ produced quick results which enabled India to move from a country facing a severe shortage of staple food to becoming a nation close to self-sufficiency in just 15 years. ఒకవైపు టెక్నాలజీ, ఇంకోవైపు గవర్నమెంట్ పాలసీస్, ఈ రెండు కూడా స్ట్రాంగ్గా కంబైన్ అవ్వడం వల్ల ఏమైంది? రిజల్ట్స్ అనేవి తొందరగా వచ్చాయి. ఎక్కడ? హర్యానా, పంజాబ్ అండ్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో. దీనివల్ల ఏమైంది? విచ్ ఎనేబుల్డ్ ఇండియా, అది ఇండియాని ఎనేబుల్ చేసింది, టు మూవ్ ఫ్రమ్ ఎ కంట్రీ ఫేసింగ్ ఎ సివియర్ షార్టేజ్ ఆఫ్ స్టేపుల్ ఫుడ్ అంటే మనం రోజువారీ తినే ఫుడ్ని స్టేపుల్ ఫుడ్ అంటాం. రోజు అన్నం తిని ఎప్పుడో పిజ్జా తింటే పిజ్జా స్టేపుల్ ఫుడ్ కాదు, అన్నం స్టేపుల్ ఫుడ్ అవుతుంది. రోజు పిజ్జా తిని ఎప్పుడో అన్నం తింటే పిజ్జా స్టేపుల్ ఫుడ్ అవుతుంది. సో ఇండియాలో అన్నం, రైసు, గోధుమలు, చపాతీలు, ఇది మన స్టేపుల్ ఫుడ్.
ఒకప్పుడు స్టేబుల్ ఫుడ్కే షార్టేజ్ ఉన్న పరిస్థితి వచ్చేసింది 1960s. ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయి మనకి, ఆహార భద్రత ఇష్యూస్. అంటే పాపులేషన్కి తగ్గట్టుగా ఫుడ్ మనం ప్రొడ్యూస్ చేయలేకపోయేవాళ్ళం, దిగుబడి లేదు. అలాంటి పొజిషన్ నుంచి బికమింగ్ ఎ నేషన్ క్లోజ్ టు సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ జస్ట్ 15 years, 15 ఏళ్లలోనే తనకి అవసరమైంది తను ప్రొడ్యూస్ చేయగలిగే కంట్రీగా మారింది. సెల్ఫ్ సఫిషియన్సీ అంటే మనకి అవసరమైనట్టుగా మనం తయారు చేసుకోగలం, ప్రొడ్యూస్ చేయగలడం. అంతగా మన కంట్రీ డెవలప్ అయింది అతి తక్కువ 15 సంవత్సరాల్లోనే. దేనివల్ల? ఏ కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ పాలసీస్. ఒకటి హైబ్రిడ్ విత్తనాలు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. దాంతోపాటు గవర్నమెంట్ పాలసీస్ కూడా మీకు చెప్తాను ఏంటి అనేది. గవర్నమెంట్ పాలసీస్ కూడా మనం ఆర్టికల్లో వస్తాయి, అవన్నీ మాట్లాడదాం. మధ్యలో ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు చాట్ బాక్స్ ఉపయోగించి మీరు పెట్టండి, ఏమైనా ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. ద రైస్ అండ్ వీట్ ఫోకస్ అంతా దేనిపైన? రైస్ మరియు వీట్. The procurement of marketed surplus of paddy and wheat at minimum support price completely insulated farmers against any price or market risks. దీని అర్థం ఏంటి చెప్పండి? ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మార్కెటెడ్ సర్ప్లస్ ఆఫ్ ప్యాడీ అండ్ వీట్ అట్ మినిమం సపోర్ట్ ప్రైస్. ప్యాడీ అంటే మనకి రైస్, వీట్ అంటే గోధుమలు, వాటిని మినిమం సపోర్ట్ ప్రైస్ దగ్గర గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయడం మొదలుపెట్టింది 1960s. అయితే ఇక్కడ రెండు విషయాలు మనం అబ్జర్వ్ చేయాలి. మినిమం సపోర్ట్ ప్రైస్ ఎందుకు, కనీస మద్దతు ధర ఇచ్చి ఎందుకు గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టింది? ఇది కొంచెం మనం ఆలోచించాలి ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఎందుకు కనీస మద్దతు ధరను తీసుకొచ్చింది? గవర్నమెంట్ యొక్క స్వార్థం ఏంటి ఇందులో? ఓన్లీ రైతులకు హెల్ప్ చేయాలనేనా, ఇంకేమైనా గవర్నమెంట్కి స్వార్థం ఉందా? గవర్నమెంట్కి స్వార్థం ఉంది. స్వార్థం ఎందుకు ఉంది అంటే, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పీడిఎస్. పీడిఎస్ అంటే అర్థం ఏంటి? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. దీని ద్వారా మనకి రేషన్ అందుతుంది. రేషన్ అంటే అర్థం ఏంటి? ఫుడ్ ఐటమ్స్ ఎట్ సబ్సిడైజ్డ్ ప్రైసెస్. తక్కువ ధరకే మనకి రైస్ కానీ వీట్ కానీ తక్కువ ధరకి, అంటే పేదవాడికి, అంటే ఎక్కువ ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఆహార భద్రత కల్పించడం కోసం, ఫుడ్ సెక్యూరిటీ కల్పించడం కోసం, మార్కెట్కి వెళ్ళి కొనుక్కోలేక ఆకలి చావులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పీడిఎస్ సిస్టమ్ ద్వారా రేషన్ సరఫరా చేయడం అనేది చేస్తుంది. మరి రేషన్ సరఫరా చేయాలి అంటే ప్రభుత్వానికి కూడా ప్రొక్యూర్ చేసుకోవాలి కదా. ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలా లేదా? ఎవరి దగ్గర ప్రొక్యూర్ చేయాలి? రైతుల దగ్గర. డైరెక్ట్గా వ్యాపారుల దగ్గర ప్రొక్యూర్ చేస్తే ధరలు పెరిగిపోతాయి. రైతుల దగ్గరే డైరెక్ట్గా ప్రొక్యూర్ చేసుకొని, దేని ద్వారా ప్రొక్యూర్ చేస్తుంది? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్సిఐ ద్వారా ప్రొక్యూర్ చేసి, ఓకే, వాటిని స్టేట్స్ యొక్క గోడౌన్స్కి, ఫస్ట్ ఎఫ్సిఐ గోడౌన్స్లోకి వెళ్తుంది ఇదంతా ప్రొక్యూర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్ని, ఈ ధాన్యాలు మరియు వీటిదంతా. తర్వాత అక్కడ నుంచి స్టేట్ గోడౌన్స్కి వెళ్తాయి. స్టేట్ గోడౌన్స్ నుంచి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజలకు అందుతాయి. అయితే ఏవైతే మనం ప్రజలకు అందించాలని అనుకుంటున్నామో సప్లై ఉండాలి కదా. మనం ప్రజలకు అందించాలంటే ఫస్ట్ మనం కొనుక్కునే అవకాశం ఉండాలి. మనం కొనుక్కోవాలంటే, ప్రభుత్వం కొనుక్కోవాలంటే ఎవరు చేయాలి? రైతులు పండించాలి. రైతులు ఖచ్చితంగా వాటిని పండించేలా చేయడం కోసం గవర్నమెంట్ ఎంఎస్పీ తీసుకొచ్చింది. ఎంఎస్పీ ఎందుకు తీసుకొచ్చింది? ఇవి పలానా రేటుకి గవర్నమెంటే కొంటుంది అని ముందే అనౌన్స్ చేస్తారు. ఎంఎస్పీ ఎప్పుడు కూడా పంట పండిన తర్వాత కాదు, పంట పండడానికి ముందే, నాట్లు వేయడానికి ముందే, సోయింగ్ జరగడానికి ముందే చెప్పేస్తుంది. ఈ సంవత్సరం దిస్ ఈజ్ అవర్ ఎంఎస్పీ, ఈ ధరకి మేము కొనుగోలు చేస్తాము అని గవర్నమెంట్ ముందే అనౌన్స్ చేస్తుంది. ముందే అనౌన్స్ చేయడం వల్ల రైతులకి ఏంటంటే ఒక అష్యూరెన్స్, ఓకే మనం ఎంతైనా ప్రొడ్యూస్ చేయొచ్చు, గవర్నమెంట్ మన దగ్గర పలానా ధరకి కొనేస్తుంది అని రైతులకి క్లారిటీ ఉంటుంది. క్లారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా పండిస్తారు. ఎక్కువగా పండించడం వల్ల సప్లై వస్తుంది, గవర్నమెంట్కి ఫుడ్ సప్లై వస్తుంది. దాని ద్వారా పీడిఎస్ ద్వారా మనందరికీ కూడా రేషన్ ద్వారా సరఫరా చేయడం అనేది జరుగుతుంది. అందుకని గవర్నమెంట్ ఎంఎస్పీ సిస్టమ్ తీసుకొచ్చింది. ఈ ఎంఎస్పీ సిస్టమ్ తీసుకురావడం వల్ల ఏమైంది? ఇది రైతులకు ఒక ఇన్సులేషన్ లాగా. ఇన్సులేషన్ అంటే డేంజర్ నుంచి ప్రొటెక్షన్. ఇన్సులేషన్ అంటే అర్థం డేంజర్ నుంచి ప్రొటెక్షన్. ఏంటా డేంజర్? ప్రైస్ రిస్క్, మార్కెట్ రిస్క్. ప్రైస్ రిస్క్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ లెట్సే ఒక 25 బస్తాల ధాన్యాన్ని నేను 1200 రూపాయలకి కొంటానని ముందే చెప్పింది అనుకోండి. తర్వాత ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా, మార్కెట్లో ఏ ధర ఉంటుందో అనే భయం రైతుకు ఉండదు. సో ప్రైస్కి సంబంధించిన రిస్క్ ఎగిరిపోయింది. మార్కెట్ రిస్క్ అంటే అర్థం ఏంటి? ఎక్కడ అమ్మాలి నేను? ప్రతిరోజు నువ్వు మీ దగ్గరలో ఉన్న సిటీలో అమ్ముతున్నావు, ఆ సిటీలో ఉన్న వ్యాపారులకు కొనమనేస్తే ఎక్కడికి వెళ్ళి అమ్మాలో రైతుకు తెలియదు. అది మార్కెట్ రిస్క్. అంటే అమ్మే ప్లేస్ అనేది మార్కెట్, అమ్మే ధర అనేది ప్రైస్.
అటు ప్రైస్ రిస్క్ లేదు, మార్కెట్ రిస్క్ లేదు. ఎందుకంటే ప్రైస్ రిస్క్ ఎందుకు లేదు? గవర్నమెంట్ ఎంఎస్పి ముందే అనౌన్స్ చేసింది పలానా ధరకి కొంటారని. మార్కెట్ రిస్క్ ఎందుకు లేదు? మార్కెట్ గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. గవర్నమెంటే ప్రొక్యూర్ చేస్తుంది. ఎక్కడ ప్రొక్యూర్ చేస్తుంది? ఏపీఎంసీస్, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్. ఇక్కడ ఎఫ్సిఐ ద్వారా గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తుంది. సో మార్కెట్ రిస్క్ లేదు, ప్రైస్ రిస్క్ లేదు. కాబట్టి రైతులు ప్రశాంతంగా పంట పండించుకొని గవర్నమెంట్కే ఎంఎస్పి ధరకి అమ్ముకునేవారు. అండ్ at the same time, it ensured a reasonably stable flow of income from these two crops. ఈ రెండు క్రాప్స్ నుంచి రీజనబుల్లీ స్టేబుల్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్, ఆదాయం కూడా స్టేబుల్గా వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ఎంత పండించినా సరే గవర్నమెంట్ తీసుకుంటుంది. హైబ్రిడ్ టెక్నాలజీస్ వల్ల ఏం చెప్పాను మీకు, గ్రీన్ రెవల్యూషన్ వల్ల, అగ్రికల్చర్ టెక్నాలజీస్ వల్ల ప్రొడక్టివిటీ పెరిగింది, ఖర్చులు తగ్గాయి. ఎంత ప్రొడ్యూస్ చేసినా సరే గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకుంటుంది, సేల్ అవ్వదనే భయం లేదు. సో ప్రశాంతంగా వాళ్ళకి ఇన్కమ్ కూడా స్లోగా పెరగడం మొదలైపోయింది. ఓవర్ టైం, కాలం అవుతుండగా, ద టెక్నాలజికల్ అడ్వాంటేజ్ ఆఫ్ రైస్ అండ్ వీట్ ఓవర్ అదర్ కంపీటింగ్ క్రాప్స్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ యాజ్ పబ్లిక్ సెక్టర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అలొకేటెడ్ దేర్ బెస్ట్ రిసోర్సెస్ అండ్ సైంటిఫిక్ మ్యాన్ పవర్ టు దీస్ టూ క్రాప్స్. దీని అర్థం ఏంటి? ఇంకా టెక్నాలజికల్ అడ్వాంటేజ్ ఆఫ్ రైస్ అండ్ వీట్ ఓవర్ అదర్ కంపీటింగ్ క్రాప్స్, మిగిలిన క్రాప్స్తో కంపేర్ చేస్తే రైస్ మరియు వీట్ యొక్క టెక్నాలజికల్ అడ్వాంటేజ్ కూడా పెరిగిందంట. ఎలా పెరుగుతుంది? రైస్కి వీటికి టెక్నాలజికల్ అడ్వాంటేజ్ ఏ రకంగా పెరుగుతుంది? ఎందుకు పెరిగింది అంటే, ఎక్కువ మంది ప్రొడ్యూస్ చేసేది, ఎక్కువ మంది దేశంలో తినేది ఆ రెండే కాబట్టి ప్రభుత్వం కూడా తన రీసెర్చ్కి అలొకేట్ చేసే ఫండ్స్లోను అలొకేట్ చేసే బెస్ట్ సైంటిస్టులు కూడా అందరికీ కూడా వాటి మీద రీసెర్చ్ చేయమని చెప్పింది. ఇంకా ఇందులో కొత్త వంగడాలు ఏమైనా వస్తాయా, కొత్త టెక్నాలజీ ఏమైనా తేగలుగుతామా, ఇంకా ప్రొడక్టివిటీ పెంచగలుగుతామా, రీసెర్చ్ అంతా కూడా రైస్ మీద వీటి మీద ప్రభుత్వం కూడా చేయడం జరిగింది. అందుకనే మిగిలిన వాటితో కంపేర్ చేస్తే వీటికి టెక్నాలజికల్ అడ్వాంటేజ్ కూడా పెరిగిపోయింది. గవర్నమెంట్ ఎక్కువ అలొకేట్ చేసింది రిసోర్సెస్, సైంటిఫిక్ మ్యాన్ పవర్ మరియు వనరులు, మనీ కానీ ఇలాంటివి కూడా ఈ రెండు క్రాప్స్కి ఎక్కువగా అలొకేట్ చేయడం జరిగింది. అదర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ వాటర్ అండ్ ల్యాండ్ అండ్ ఇన్పుట్ సబ్సిడీస్ వర్ ది అదర్ ఫేవరబుల్ ఫ్యాక్టర్స్. దీని అర్థం ఏంటి? పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం చేసే ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ అంటే ప్రైవేట్ సంస్థలు చేసే ఇన్వెస్ట్మెంట్. దేంట్లో? వాటర్ మరియు ల్యాండ్లో. సో వాటర్, ల్యాండ్లో వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్. ఇన్పుట్ సబ్సిడీ అంటే అర్థం ఏంటి? వ్యవసాయం చేయడానికి అవసరమైన ఇన్పుట్ ఏంటి మనకి? వాటర్ ఇన్పుట్, పవర్ ఇన్పుట్, ఇవన్నీ ఇన్పుట్. లెట్స్ సే పవర్ సబ్సిడీ ఇచ్చింది అనుకోండి, మీరు ఎంత పవర్ వాడి మీరు ఒక పంపు పెట్టేసి గ్రౌండ్ వాటర్ అంతా తీసి మీరు ఎంతైనా చేసుకోండి, పవర్ బిల్ గవర్నమెంట్ కొడుతుంది. దీని ఏమంటాం మనం? సబ్సిడీ. ఇలా గవర్నమెంట్ వైపు నుంచి పవర్ సబ్సిడీ ఇవ్వడం, విత్తనాల సబ్సిడీ, లెట్స్ సే విత్తనాలు మీకు తక్కువ ధరకు అందేలా చేయడం కానీ, ఎరువులు తక్కువ ధరకు అందేలా చేయడం కానీ, ఇవన్నీ ఇన్పుట్ సబ్సిడీస్ అంటాం. ఇవన్నీ ఇవ్వడం వల్ల కూడా అవి కూడా ఒక ఫేవరబుల్ ఫ్యాక్టర్స్గా పనిచేసాయి. దీనివల్ల ఏమైతుందంటే పంజాబ్, హర్యానాలో రైస్, వీటికి ఉన్న ఫోకస్ అనేది ఇంకా పెరుగుతూ వచ్చేసింది. ఒకటి ఎంఎస్పి, రెండోది సైంటిఫిక్ రీసెర్చ్, మూడోది మార్కెట్. ఎంఎస్పి వల్లే మనకి ఇంకోటి మార్కెట్ ప్రాబ్లం లేకుండా ఏపీఎంసీస్ ద్వారా గవర్నమెంటే ప్రొక్యూర్ చేస్తుంది. ఇంకొకటి ఏమో ఇన్పుట్ సబ్సిడీస్. అందరూ ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా దానిపైనే ఫోకస్ చేస్తూ రావడం అనేది జరిగింది. దస్ ఈ రకంగా వీట్ ఇన్ రబీ అండ్ ప్యాడీ ఇన్ ఖరీఫ్. రబీ అంటే ఏంటి? వింటర్ సీజన్లో పండించే పంటని రబీ అంటారు. అంటే మాన్సూన్ అయిపోయిన తర్వాత వేసే పంట రబీ. మాన్సూన్కి ముందు వర్షాకాలం మొదలవుతుంది అనగా అంటే జూను, జూలై ఆ టైంలో చేసేది ఖరీఫ్. ఖరీఫ్లో ప్యాడీ, ఈ టైంలో వీట్. ఇది పండించడం అనేది టర్న్డ్ అవుట్ టు బి ద బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ, ఇన్కమ్, ప్రైస్ అండ్ ఈల్డ్ రిస్క్ అండ్ ఈజ్ ఆఫ్ కల్టివేషన్ అమాంగ్ ఆల్ ద ఫీల్డ్ క్రాప్స్. అన్ని ఫీల్డ్ క్రాప్స్తో కంపేర్ చేసుకుంటే, సిరియల్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే చక్కగా వింటర్లో ఏమో వీట్ వేసుకుంటారు, మనకి మాన్సూన్ సీజన్లో ఏమో ప్యాడీ వేసుకుంటారు. ఈ రకంగా వేసుకోవడం వల్ల ప్రొడక్టివిటీ బాగుంది, అంటే ఎక్కువగా దిగుబడి వస్తుంది, ఆదాయం వస్తుంది, మంచి ధర పలుకుతుంది, ఈల్డ్ కూడా బాగుంది. ఈల్డ్ అంటే దిగుబడి కూడా చాలా బాగుంది. ప్రైస్ అండ్ ఈల్డ్ అన్ని రకాలుగా తీసుకుంటే రిస్క్ ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, సేమ్ రైతు ఆయిల్ సీడ్స్, వేరుశనగ వేసాడు అనుకోండి, వేరుశనగ సరైన ధర ఉంటుందో లేదో రిస్క్ ఉంటుంది, ప్రైస్ రిస్క్ ఉంటుంది.
అమ్మో! సరిగ్గా నాకు ఎక్కువ పండేస్తే మార్కెట్ లేకపోతే, ప్రొక్యూర్ చేసేవాళ్ళు లేకపోతే రిస్క్ ఉంటుంది. మార్కెట్ రిస్క్ ఉంటుంది. అందుకని ఏమనుకుంటారు, నేను రైస్ ఏసాననుకో, నేను ఎంత వేసినా సరే ప్రైస్ ఎష్యూర్డ్, మార్కెట్ ఎష్యూర్డ్. దెన్ వై షుడ్ ఐ గో ఫర్ ఆయిల్ సీడ్స్? వై షుడ్ ఐ గో ఫర్ పల్సెస్? లెట్ మీ పుట్ మై ఎంటైర్ ఎనర్జీ ఇంటూ దీస్ 2. ఈ రకంగా రైతులు ఆలోచించుకుంటూ కంప్లీట్‌గా వీట్ పైన, రైస్ పైన ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇట్ ఈస్ నో సర్ప్రైజ్ దెన్. అందువల్ల ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. దట్ ద ఏరియా షేర్ ఆఫ్ రైస్ అండ్ వీట్ ఇన్ టోటల్ క్రాప్డ్ ఏరియా రోజ్ ఫ్రమ్ 48% ఇన్ పంజాబ్ అండ్ 29% in Haryana in the early 70s to 84% and 60% respectively in recent years. 1970s లో పంజాబ్లో 48% రైస్ అండ్ వీట్ ఉంటే ఈ రోజు 84%. టోటల్ క్రాప్డ్ ఏరియాలో 84% రైస్ వీటే, ఇంకేమీ లేవు. మిగిలినవన్నీ ఓన్లీ 16%. 1970స్లో 48% ఉంటే ఇప్పుడు 84% పెరిగింది. అలాగే హర్యానాలో 1970స్లో 29% ఉంటే ఇప్పుడు 60% ఆ రెండు మాత్రమే అయిపోయాయి. అంటే ఆ రెండింటికి అంత ఎక్కువ ఫోకస్ ఈ రెండు స్టేట్స్ ఇస్తున్నాయి. రెస్పెక్టివ్లీ ఇన్ రీసెంట్ ఇయర్స్లో ఇలా ఉందన్నమాట. వైల్ వీట్ వాజ్ బీయింగ్ కల్టివేటెడ్ ఇన్ దీస్ రీజన్స్ ఇన్స్ లాంగ్. గోధుమలు అనేది ఎప్పటి నుంచో పండిస్తున్నారు. ప్యాడీ కల్టివేషన్ వాజ్ టోటలీ న్యూ ఫర్ మోస్ట్ ఫార్మర్స్ ఇన్ పంజాబ్ అండ్ హర్యానా. వీట్ ఎప్పటి నుంచో పండిస్తున్నారు, ప్యాడీ మాత్రం కంప్లీట్ గా న్యూ వాళ్ళకి, పంజాబ్ అండ్ హర్యానా రైతులకి. సో ఎందుకు మొదలు పెట్టారు? గ్రీన్ రెవల్యూషన్ వల్ల. The progress and specialization towards these two crops served the great national goal of securing the food security of country. ఈ రెండు స్టేట్స్ కూడా ప్యాడీ ఎక్కువగా పండించడం వల్ల ఎవరికి ఉపయోగపడింది? దేశానికి ఉపయోగపడింది. ఏ రకంగా? దేశం మొత్తం ఫుడ్ సెక్యూరిటీ ఎన్షూర్ చేయడానికి. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత కల్పించడానికి. అంటే అందరికీ కూడా ఫుడ్ అందుబాటులో ఉండేలాగా రేషన్ షాప్స్ ద్వారా, పీడిఎస్ ద్వారా అందుబాటులో తేవడానికి సరిపడా పంట ఆ రెండు స్టేట్స్ చాలా వరకు ప్రొడ్యూస్ చేసాయి. ఆ రెండు స్టేట్లు కూడా రైస్ వైపు రావడం వల్ల దేశానికి నేషనల్ గోల్ అచీవ్ చేయడానికి అది హెల్ప్ అయింది. డ్యూరింగ్ ద మిడ్ 1980s సమ్ ఇనిమికల్ ట్రెండ్స్, ఇనిమికల్ అంటే హార్మ్ఫుల్, ఇనిమికల్ అంటే అర్థం ఏంటి? హార్మ్ఫుల్. ఇనిమికల్ ట్రెండ్స్ రిలేటెడ్ టు రైస్ వీట్ క్రాప్ సిస్టమ్ in general and paddy cultivation in particular surfaced followed by serious second generation problems of green revolution. 1970s చాలా బాగుండింది. 1980s లో కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇనిమికల్ అంటే హార్మ్ఫుల్ ట్రెండ్స్ బయటపడ్డాయి. సర్ఫేస్డ్ అంటే బయటకు వచ్చాయి అని అర్థం. ఓకే, సర్ఫేస్డ్ అంటే బయటపడ్డాయి అని అర్థం అనమాట. ఏ విషయంలో? రైస్ వీట్ క్రాప్ సిస్టంలో జనరల్ గా, కానీ ఎక్కువగా ప్యాడీ కల్టివేషన్ వల్ల. ప్యాడీ ఎందుకు ప్రాబ్లం అంటే అది చాలా ఎక్కువ వాటర్ మింగేస్తుంది. ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ వాటర్. వాటర్ ఎక్కువగా అవడం వల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్స్ అనేవి తగ్గిపోయాయి. పంజాబ్ హర్యానాలో గ్రౌండ్ వాటర్ అనేది అలా 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 తగ్గిపోతూ వచ్చింది. అది ఒక ప్రాబ్లం. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మిడ్ 1980s లో రావడం జరిగింది. సమ్ ఎక్స్పర్ట్స్ ఫోర్సా అంటే ముందే చూశారు, ప్రిడిక్ట్ చేయగలిగారు the serious consequences of continuation of paddy cultivation in the region and suggested diversification away from the rice wheat system in the mid 1980s. 1980s లోనే వాళ్ళు చెప్పేశారు, మీరు ప్యాడీ కల్టివేషన్ అలాగే కంటిన్యూ చేస్తే దానివల్ల సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, తీవ్ర పర్యవసానాలు ఉంటాయి అని చెప్పి వాళ్ళు ముందే చెప్పారు. ఫోర్సా అంటే ముందే చూశారు. దే వర్ ఏబుల్ టు సీ వాట్ వాస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందో ముందే వాళ్ళు చూశారు. అందుకని వాళ్ళు ఏం చేశారు? సజెస్ట్ చేశారు. ఏమని? డైవర్సిఫికేషన్ అవే ఫ్రమ్ రైస్ వీట్ సిస్టమ్. రైస్ వీటే కాదు, మీరు వేరే వాటికి డైవర్సిఫై అవ్వాలి. బికాజ్ ఎస్పెషల్లీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రైస్తో వాటర్ కన్జంప్షన్ చాలా ఎక్కువైపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగా తగ్గిపోయే రిస్కులు ఉన్నాయి. సో వాటిని ఆపి వేరే వాటికి కూడా మూవ్ అవ్వండి అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. Since then, a large number of reports and policy documents have been prepared to develop alternative options to reduce area under paddy. ఇక్కడ చూడండి, డాష్ పెట్టాడు, ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఏరియా అండర్ ప్యాడీని తగ్గించడానికి చాలా రిపోర్ట్స్ వచ్చాయి, పాలసీ డాక్యుమెంట్స్ వచ్చాయి. గవర్నమెంట్ కూడా రకరకాల కమిటీలు వేయడం, వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వడం, అలాగే గవర్నమెంట్ పాలసీలు కూడా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూడాలి. ఓన్లీ ప్యాడీ కల్టివేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది, దాన్ని తగ్గించాలి, డైవర్సిఫికేషన్ జరగాలని చెప్పి ఆల్టర్నేట్స్ కూడా చూడటం అనేది జరిగింది. ఎందువల్ల అంటారు? ఎందుకు అవన్నీ చేయాల్సి వచ్చింది? నెసెసిటేటెడ్ బై అంటే అది అవసరం అయ్యింది. అంటే రైస్ పండించే ఏరియా, క్రాప్ ఏరియాని తగ్గించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బై ఇట్స్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ సహజ వనరుల పైన దాని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్. అడ్వర్స్ అంటే నెగిటివ్, హార్మ్ఫుల్ ఎఫెక్ట్ వల్ల
సహజ వనరుల పైన, ఎకాలజీ పైన, ఎన్వైరన్మెంట్ పైన అండ్ ఫిస్కల్ రిసోర్స్, ఆర్థికపరమైన రిసోర్సెస్ కూడా. ఎందుకంటే మీకు వాటర్ ఎక్కువ కావాలనుకోండి, ఏం కావాలి మనకి? వాటర్ కావాలి అంటే 1 సెకండ్ గైస్. వాటర్ కావాలి అంటే ఏం చేయాలి? పవర్, పంపుతో పవర్ వేసి రాగాలి. సో పవర్ బిల్ పెరిగిపోతుంది. పవర్ బిల్ గవర్నమెంట్ కడుతుంది. అది కూడా గవర్నమెంట్ ఫిస్కల్ రిసోర్స్ అంటే ఆర్థిక వనరులు కూడా ఎక్కువ అవసరం అవుతున్నాయి. ఎన్వైరన్మెంట్కి కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ విపరీతంగా వాడేయడం వల్ల ఎన్వైరన్మెంట్కి నష్టం. న్యాచురల్ రిసోర్సెస్, వాటర్, గ్రౌండ్ వాటర్ టేబుల్స్ తగ్గిపోతున్నాయి. ఇవన్నీ కూడా అడ్వర్స్ ఎఫెక్ట్, వీటన్నిటిపైన నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది దీనివల్ల. అందువల్లే రైస్ కల్టివేషన్ తగ్గించి వేరే కల్టివేషన్ పెంచాలని చెప్పి మిడ్ 1980s చాలా గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ రిపోర్ట్స్ కూడా అదే సజెస్ట్ చేయడం జరిగింది. సీరియస్ కన్సర్న్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఎక్స్ప్రెస్డ్ అబౌట్ ప్లాటూయింగ్ ప్రొడక్టివిటీ అండ్ స్టాగ్నెంట్ ఇన్కమ్ ఫ్రమ్ రైస్ వీట్ కల్టివేషన్. ప్లాటూ అంటే అర్థం ఏంటంటే చూడండి, ఇప్పుడు మనకి కరోనా కేసులు ఇలా పెరుగుతున్నాయి కదా, పెరిగి 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 ఒక దగ్గర ఇలా ఆగిపోయింది అనుకోండి, ప్లాటూ అంటాం. అంటే ఒక లెవెల్ దగ్గర ఆగిపోవడం. ఇలా పెరుగుతూ ఉంటే కంటిన్యూషన్. ప్లాటూ అంటే ఒక సర్టెన్ లెవెల్కి ఆగిపోవడం. తగ్గేటప్పుడు కూడా అంతే, ఇలా తగ్గుతూ తగ్గుతూ ఉందనుకోండి, ఒక లెవెల్ దగ్గర ఆగిపోయింది అనుకోండి, ప్లాటూ అయింది. రైతులకి ఇన్కమ్, రైస్ వీట్ సిస్టమ్ ద్వారా ఇన్కమ్ అనేది ఒక్కొక్క సంవత్సరం కొంచెం 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 పెరుగుతూ పెరుగుతూ వచ్చి ఆ తర్వాత ప్లాటూ అయిపోయింది. ఇన్కమ్ మరి పెరగట్లా, ఒక లెవెల్ దగ్గర ఆగిపోయింది. దాన్ని ప్లాటూ అంటే మీనింగ్ అది. సీరియస్ కన్సర్న్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఎక్స్ప్రెస్డ్ అబౌట్ ద ప్లాటోయింగ్ ప్రొడక్టివిటీ అనేది ప్లాటూ అయిపోయింది. అండ్ స్టాగ్నెంట్ ఇన్కమ్ అనేది స్టాగ్నెంట్. మీకు స్టాగ్నెంట్ వాటర్ అంటారు. మురికి కాలువలో నీళ్ళు చూడండి, కదలకుండా అలా ఉండిపోతుంది ఒకే చోట. దాన్ని ఏమంటారు? ఫ్లోయింగ్ వాటర్ కాదు, అది స్టాగ్నెంట్ వాటర్. స్టాగ్నెంట్ వాటర్ ఉన్నప్పుడు దోమలు హ్యాపీగా వాళ్ళ పిల్లలు, నాన్నమ్మ, అమ్మమ్మ కంప్లీట్ ఫ్యామిలీ సెటప్ పెడతాయి. మొత్తం ఫ్యామిలీ సెటప్ పెట్టి చక్కగా లైఫ్ ఎంజాయ్ చేస్తాయి. వాళ్ళ ఇల్లు, వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ పరివారం ఫంక్షన్లు చేసుకుంటాయి, అన్ని రకాలు చేసుకుంటారు. ఇఫ్ ద వాటర్ ఈజ్ స్టాగ్నెంట్, ఇఫ్ ద వాటర్ ఈజ్ ఫ్లోయింగ్, అందులో ఏమీ ఉండదు. ఇక్కడ ఏంటి స్టాగ్నెంట్ ఇన్కమ్ అంటే? ఇన్కమ్ స్టాగ్నెంట్, ఇన్కమ్ కదలట్లా. ఇంతకుముందు 5 లక్షలు వచ్చేది అనుకోండి, ఇప్పుడు 5 లక్షలే, పెరగట్లేదు, ఒకే దగ్గర ఆగిపోయింది. దాన్ని మనం స్టాగ్నెంట్ అంటాం. However, the area under these two crops has only increased rather than fallen. ఇన్ని ప్రాబ్లమ్స్ కనిపించినప్పటికీ కూడా, హవెవర్ చూడండి కాంట్రాస్ట్, ఎందుకు కాంట్రాస్ట్ వాడారు? ఇన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్పినప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇన్ని నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి రైస్ కల్టివేషన్ తగ్గించి వేరేది పెంచుతారని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఏం జరిగింది? హవెవర్ ద ఏరియా అండర్ దీస్ టూ క్రాప్స్ హ్యాస్ ఓన్లీ ఇంక్రీస్డ్ రాదర్ దాన్ ఫాలెన్. తగ్గలేదు, పెరిగింది ఇంకా. In order to develop viable options to infuse dynamism in the agriculture economy of this green revolution belt, there is a need to understand. ఇప్పుడు ఈ బెల్ట్, in order to develop viable options, viable అంటే ప్రాక్టికల్ ఆప్షన్స్, వాళ్ళకి వర్కౌట్ అయ్యే ఆప్షన్స్ ఇవ్వాలి. ఇప్పుడు సడన్ గా ఈ రోజు మీరు వెళ్ళి రైతులకి మీకు ఇన్ని నష్టాలు ఉన్నాయి, మీరేమో రైస్ పండించడం మానేయండి లేదా గోధుమలు పండించడం మానేయండి అని చెప్పేస్తాం. అప్పుడు మేము ఏం చేయాలి సార్ అని అడుగుతారు వాళ్ళు. సో యూ హ్యావ్ టు గివ్ దెమ్ ఏ వయబుల్ ఆప్షన్, వర్కౌట్ అయ్యే ఆప్షన్ ఇవ్వాలి. ఇంకొక ఆల్టర్నేటివ్ చూపించాలి. ఆ ఆల్టర్నేటివ్లో ఇప్పుడు వచ్చే ఇన్కమ్ కంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చేలా అవకాశం ఉందని చెప్పి వాళ్ళని నమ్మించగలగాలి. అలాంటి సిస్టమ్ ప్రభుత్వం క్రియేట్ చేయగలగాలి. అప్పుడే వాళ్ళు మారుతారు. లేకపోతే ఎందుకు మారుతారు? ఈ రోజు నువ్వు ఒక పని చేస్తున్నావు, నీకు కొంత ఇన్కమ్ వస్తుంది, దీనివల్ల నష్టం ఉంది, నువ్వు మానేసేయని చెప్పేస్తే వెంటనే మానేస్తారా? సడన్ గా మానలేదు. దానికి వయబుల్ ఆల్టర్నేటివ్ చూపించాలి. వయబుల్ అంటే వర్కౌట్ అయ్యేది, ఫీజిబుల్, వి కాల్ ఇట్ ఫీజిబుల్, ప్రాక్టికల్, వర్కౌట్ అయ్యేలాగా, నష్టం కలగకుండా లాభం వచ్చేలాగా ఒక ఆల్టర్నేటివ్ చూపించాల్సిన అవసరం ఉంది. అయితే ఇన్ ఆర్డర్ టు డెవలప్ వయబుల్ ఆప్షన్స్ టు ఇన్ఫ్యూజ్ డైనమిజం, వాళ్ళలో డైనమిజం ఇన్ఫ్యూజ్ చేయడం. డైనమిజం అంటే అర్థం ఏంటి? సమ్మన్ హూ ఈస్ డైనమిక్, హీ ఈస్ వెరీ యాక్టివ్. చాలా యాక్టివ్గా ఉంటాడు, డైనమిక్గా ఉంటాడు, మారుతున్న రోజులకు తగ్గట్టుగా, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండేవాడిని డైనమిక్ అంటాం, డైనమిక్ పర్సన్ అంటాం, డైనమిక్ రా వాడు అంటాం. సో హీఈస్ వెరీ యాక్టివ్, సిచ్యువేషన్ తగ్గట్టుగా మారుతూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచో ఒకే పని చేస్తారు, 1960s నుంచి అదే పని, ఏ మాత్రం మార్పు లేకుండా ఉండిపోయారు. సో వాళ్ళలో ఒక డైనమిజం ఇన్ఫ్యూజ్ చేయాలి అంటే వైబుల్ ఆప్షన్స్ మనం క్రియేట్ చేయాలి. ఆ వైబుల్ ఆప్షన్స్ క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలి? దేర్ ఇస్ ఎ నీడ్ టు అండర్స్టాండ్. మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఏంటి అర్థం చేసుకోవాలి? వాట్ అట్రాక్ట్స్ ఫార్మర్స్ టు రైస్ వీట్ క్రాప్స్. రైతులు ఈ రెండు క్రాప్స్కి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండోది, వై ఇట్ నీడ్స్ టు బి చేంజ్డ్.
ఎందుకు అది మారాలి, ఆ అట్రాక్షన్ అనేది ఎందుకు మారాలి. మూడోది హౌ ఇట్ కెన్ బి చేంజ్డ్, అది ఏ రకంగా మారుతుంది, మార్చగలుగుతాము. హౌ ఇట్ కెన్ బి చేంజ్, అది ఏ రకంగా మనం మార్చగలుగుతాము అనేది. ఈ 3 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ పట్టాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది ఓవరాల్గా. ఎందుకు, ఏమిటి, ఎలా. నెక్స్ట్ పంజాబ్ హర్యానా వర్సెస్ స్టేట్స్. పంజాబ్ హర్యానాకి మిగిలిన స్టేట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూడండి ఒకసారి. హై ప్రొడక్టివిటీ, assured MSP which is often above open market price, free power and fertilizer subsidy underlie the higher income per unit from wheat and paddy cultivation. వీట్ అండ్ ప్యాడీ కల్టివేషన్లో లాభాలు ఎందుకు వస్తున్నాయి, మిగిలిన వాటిలో ఎందుకంత రావట్లేదు అనే ఆస్పెక్ట్ మనం చూస్తే, ఫస్ట్ ప్రొడక్టివిటీ ఎక్కువ, ఎందుకంటే గ్రీన్ రెవల్యూషన్ క్రాప్స్ అంటే వాటికి రీసెర్చ్ బాగా జరిగింది. సో మంచి హైబ్రిడ్ విత్తనాలు దొరికాయి, దానివల్ల ఎక్కువ పంట దిగుబడి వస్తుంది కంపేర్ టు అదర్ క్రాప్స్. రెండోది ఎష్యూర్డ్ MSP, ధర ఫిక్స్డ్, హ్యాపీగా గవర్నమెంట్ ఫిక్స్డ్ అంటే ఎష్యూర్డ్, మీకు అభయం ఉంది, ఏ రేటుకి అమ్మాలనేది భయపడాల్సిన పని లేదు, గవర్నమెంట్ ఇస్తుంది. విచ్ ఇస్ ఆఫ్ అండ్ అబౌవ్ ఓపెన్ మార్కెట్ ప్రైస్, బయట మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ధరించి గవర్నమెంట్ కొనుక్కుంటుందంట, అదొక ప్లస్. మూడోది ఫ్రీ పవర్ సబ్సిడీ, గవర్నమెంట్ భరిస్తుంది సబ్సిడీ. ఫెర్టిలైజర్ సబ్సిడీ, ఫెర్టిలైజర్స్ పైన కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్, ఏమో ఖర్చు భరిస్తుంది. సో ఖర్చు తక్కువ, ధర మంచి ధర పలుకుతుంది, ప్రొడక్టివిటీ బాగుంది. ఇవన్నీ ఉండడం వల్ల హయ్యర్ ఇన్కమ్ పర్ యూనిట్ ఏరియా, వీట్ ప్యాడీ కల్టివేషన్లో పర్ యూనిట్ ఏరియాకి హయ్యర్ ఇన్కమ్ వస్తుంది కంపేర్ టు అదర్ క్రాప్స్. వేరే క్రాప్స్తో కంపేర్ చేస్తే ఒక ఎకరానికి ఇది పండిస్తే వచ్చేది ఎక్కువ, వేరే పండిస్తే వచ్చేది తక్కువ అవుతుంది. ల్యాండ్ లేబర్ రేషియో ఈజ్ ఆల్సో వెరీ ఫేవరబుల్ ఇన్ పంజాబ్ వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్. ల్యాండ్ వర్సెస్ అంటే ఒక ఎంతమంది ల్యాండ్కి ఎంతమంది లేబరర్స్, ఆ రేషియో కూడా పంజాబ్ది వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తే బాగుంది. ఆన్ అండ్ యావరేజ్ ఏ ఫార్మర్ ఓన్స్ అండ్ కల్టివేట్స్ 2.14 hectares net sown area as against 1.42 hectares in Haryana and 1.17 hectares at the national level. అంటే పంజాబ్ రైతులు పెద్దవాళ్ళు, అంటే ఇప్పుడు మనం చూడండి, హెక్టర్ అంటే మీకు 2.5 acres అనుకుంటాను. ఇప్పుడు ఒక చిన్న రైతు 1 ఎకరం, ఇంకొక రైతు 6 ఎకరం, ఇంకొక రైతు 5 ఎకరాలు, ఇలా చిన్న చిన్న రైతులు, అంటే ఆన్ అండ్ యావరేజ్ తీసుకోండి, అందరు రైతుల యొక్క ఎకరాలన్నీ కలిపేసి బై నెంబర్ ఆఫ్ రైతులు వేస్తే మనకి యావరేజ్ వస్తుంది కదా. అలా యావరేజ్ తీసుకుంటే పంజాబ్లో ఒక రైతుకి సగటున 2.14 hectares అతను పండిస్తాడు, కల్టివేట్ చేస్తాడు, పంట వేస్తాడు. నెట్ సోన్ ఏరియా చూడండి, నెట్ సోన్ ఏరియా. సో అంటే మీకు తెలుసు కదా, నాట్లు వేయడం ఆ సెన్స్లో మీరు. అదే హర్యానాలో అయితే 1.42 అండ్ నేషనల్ లెవెల్లో 1. నేషనల్ యావరేజ్కి ఆల్మోస్ట్ డబుల్ ఉంది పంజాబ్. సో పంజాబ్ రైతులు పెద్ద రైతులని అర్థం చేసుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. An estimate of income derived from national accounts statistics shows that all agriculture activities taken together generate an annual net income of 5.31 lakh per cultivator in Punjab. Annual income anta 5.31 lakhs anta annual income of a cultivator. Cultivator ante cultivate chese vyakti. Cultivate chese vyakti ante avaru panta pandinche vyakti. అది హర్యానాలో 3.44, నేషనల్ ఇండియా 1.7 lakh. చూడండి, నేషనల్ లెవెల్ తీసుకుంటే ఎంత తక్కువ ఉందో. దీనికి రిఫరెన్స్ ఇయర్ ఏంటి, 2017-18 డేటా ప్రకారం పంజాబ్లో రైతు సగటున సంవత్సరానికి 5.37 lakhs సంపాదిస్తున్నాడు యావరేజ్గా. ఎక్కువ సంపాదించే వాళ్ళు అంటారు, తక్కువ వాళ్ళు ఉంటారు, యావరేజ్గా ఇది. A question often asked is that if per farmer agriculture incomes in Haryana and Punjab are 2 to 3 times more than national average, then why is there so much talk of farmers distress in these two states? పంజాబ్లో ఉన్న రైతులు, హర్యానాలో ఉన్న రైతులు, మిగిలిన దేశంలో ఉన్న రైతులు నేషనల్ యావరేజ్తో కంపేర్ చేస్తే 2 నుంచి 3 రెట్లు సంపాదిస్తున్నట్లయితే, మరి ఫార్మర్స్ స్ట్రెస్లో ఉన్నారు, ఫార్మర్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఫార్మర్స్ ఇబ్బందుల్లో ఉన్నారు అని ఎందుకు టాక్ వస్తుంది ఈ 2 స్టేట్స్లో అని క్వశ్చన్. ఇప్పుడే మనం అన్ని చెప్తున్నాం, అంతా ఫేవరబుల్గా ఉంది, విపరీతంగా సంపాదిస్తున్నారని చెప్తున్నాం. మరి అలాంటప్పుడు ఆ రైతులు ఎందుకు స్ట్రెస్లో ఉన్నారు, డిస్ట్రెస్లో ఉన్నారు, సఫర్ అవుతున్నారు, అక్కడ సఫరింగ్లో ఉన్నారు, ఎందుకు ఆ టాక్ వస్తుంది చూద్దాం ఎందువల్ల. The reasons seem to be the loss of growth momentum in the income from agriculture sector. రీజన్ ఏంటంటే గ్రోత్ మొమెంటం ఆగిపోయింది. ఇంతకుముందు ఎంత ఉండేదో అది ఎప్పటి నుంచో అంతే ఉంది. ఖర్చులు పెరిగిపోతున్నాయి ఒక పక్క, ఆదాయం మాత్రం ఒకే రకంగా ఉండిపోయింది. which has fallen to 1% in Haryana and 0.6% in Punjab after 2011-12.
2011-12 తర్వాత ఇన్కమ్ ఏం పెరగట్లా. సంవత్సరానికి 1%, 0.6% మాత్రమే పెరుగుతోంది. ఇన్ఫ్లేషన్ ఎలా పెరుగుతుంది ప్రతి సంవత్సరం? కనీసం 4-6% దగ్గర ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ధరలన్నీ పెరిగిపోతుంటే, వాళ్ళ ఖర్చులు పెరిగిపోతుంటే, వాళ్ళ ఇన్కమ్ మాత్రం పెరగట్లేదు. ఇన్కమ్ పెరగకుండా ధరలు పెరిగితే ఏమవుతుంది మనకి? పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం, నేను ఇన్ఫ్లేషన్ చెప్పేటప్పుడు, ₹100 ఉన్నాయి నీ దగ్గర. ఈరోజు 10 గుడ్లు కొన్నావు. గుడ్లు ధర పెరిగిపోయింది. ఒక గుడ్డు ₹10 నుంచి ఒక గుడ్డు ₹20 అయిపోయింది. సో, నీకు 5 గుడ్లే వస్తాయి ₹100కి. నీ ఆదాయం 100 ఉందనుకో, ఏమవుతుంది? నీ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. నీ ఆదాయం సేమే, కానీ యువర్ పర్చేసింగ్ పవర్ హ్యాస్ ఫాలెన్ డౌన్. అర్థమైందా? ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఇది. మనందరికీ తెలియకుండా మన జేబులకు చిల్లి పెట్టేది ఇన్ఫ్లేషన్. చాలా మందికి తెలియదు ఇన్ఫ్లేషన్‌లో ఏముంది? ధరలు పెరిగితే ఏముంది? ధరలు పెరిగితేనే అన్నీ జరుగుతాయి. ఎకానమీకి దాంట్లో చెడు కూడా అంతే జరుగుతుంది. అందుకే ఇవాళ మార్నింగ్ ఎడిటోరియల్ దాని గురించే మాట్లాడాను. సో, అందువల్ల ఏమంటే ఆదాయం పెరగట్లేదు, ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. అందువల్ల రైతులు స్ట్రెస్‌కి గురయ్యారు. దిస్ ఈస్ క్వైట్ లో బై ఎనీ స్టాండర్డ్ అండ్ నాట్ కీపింగ్ ఇన్ పేస్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ హౌస్ హోల్డ్స్ ఎక్స్‌పెండిచర్. చూసారా? నాట్ కీపింగ్ ఇన్ పేస్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ హౌస్ హోల్డ్స్ ఎక్స్‌పెండిచర్. ఇంట్లో అయ్యే ఖర్చులు పెరుగుతున్న స్పీడ్‌లో, పేస్ అంటే వేగం, ఆ వేగంతో ఈ ఆదాయం అనేది పెరగట్లేదు. అందువల్లే డిస్ట్రెస్ అనేది వచ్చింది. The prospects of further growth in agriculture income from the crop sector dominated by rice and wheat are very dim. Prospects అంటే possibilities. ఇంకా ఫర్దర్ రైస్ మరియు వీట్ క్రాప్ సెక్టర్ నుంచి అగ్రికల్చర్ ఇన్కమ్ పెరిగే అవకాశాలు ఉన్నాయా? గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే దే ఆర్ వెరీ డిమ్. చాలా తక్కువ, అవకాశాలు కూడా ఎక్కువగా లేవు. అందుకే ఫార్మర్స్ దేర్ ఆర్ అండర్ స్ట్రెస్. డిస్ట్రెస్ అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది. సారీ. విత్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ రైస్ అండ్ వీట్ రీచింగ్ ఎ ప్లాటూ, చెప్పాను ఆల్రెడీ. ఒక పంట ఈరోజు 30 బస్తాలు పండింది, నెక్స్ట్ ఇయర్ 35, ఆ తర్వాత 40, ఆ తర్వాత 50, ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాలి కదా. ఇట్ ఈస్ రీచింగ్ ప్లాటూ. ప్రొడక్టివిటీ ఒక దగ్గర ఆగిపోయింది. దేర్ ఈస్ ప్రెజర్ టు సీక్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఎంఎస్పీ టు ఇంక్రీజ్ ఇన్కమ్. సో, నేను పండించే బస్తాలు పెరగట్లేదు, నా దిగుబడి పెరగదు. నా ఆదాయం పెరగాలంటే ఏం చేయాలి? ధర పెరగాలి. ధర పెరగాలంటే ఎంఎస్పీ పెంచేయాలి. ఎంఎస్పీ పెంచుకుంటే ప్రభుత్వం పరిస్థితి, దాంట్లో చాలా రిస్కులు ఉంటాయి. సో, అందువల్ల ఏమవుతారు? దెర్ ఈజ్ ఎ ప్రెజర్ టు సీక్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ ఎంఎస్పీ టు ఇంక్రీజ్ ఇన్కమ్. ఇన్కమ్ పెంచుకోవడం కోసం ఎంఎస్పీ పెంచమని ప్రెజర్ వస్తుంది. హౌవెవర్, డిమాండ్ అండ్ సప్లై డు నాట్ ఫేవర్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఎంఎస్పీ ఇన్ రియల్ టర్మ్స్. డిమాండ్ సప్లై ఎలా ఉంది? గవర్నమెంట్కి రైతుల దగ్గరే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓపెన్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి, ఇంకా తక్కువ ధరకు దొరుకుతుంది. మరి అలాంటప్పుడు రైతుల దగ్గర ఇంకా ఎక్కువ ఇచ్చి ఎందుకు కొనుక్కోవాలి గవర్నమెంట్? అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది? పెంచట్లేదు. అలాగే తగ్గిస్తుందంటే తగ్గించట్లేదు. చూడండి, ఈరోజు ₹1,200 per 25 kg ఉందనుకోండి ఎంఎస్పీ, ఓపెన్ మార్కెట్లో 1,100 దొరికింది అనుకోండి, దెన్ గవర్నమెంట్ ఇంకా ఎంఎస్పీ ఎందుకు పెంచుకుంటూ వెళ్తుంది? డిమాండ్ సప్లై ఫేవరబుల్గా లేదు, ఇంకెంతని పెంచేస్తుంది గవర్నమెంట్? పెంచలేదు. ఎంఎస్పీ ఎక్కువ పెంచడం వల్ల కూడా రిస్క్ ఉంది. ఎంఎస్పీ పెంచడం వల్ల కూడా ఓపెన్ మార్కెట్ ధరలు కూడా ప్యారలల్గా పెరగచ్చు. ఆ పెరగడం వల్ల అంటే ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది, అది కూడా, దానివల్ల కూడా చెడు ఉంటుంది. సో, గవర్నమెంట్ మరి పెంచలేదు. ఇంకా డిమాండ్ సప్లై ఏమో అంటే రైతుల దగ్గరే కొనాలి, వేరే ఆప్షన్ లేదు అన్నట్టుగా లేదు. ప్లస్ ఎక్సెస్ సప్లై వచ్చేస్తుంది, ఎక్కువ రాష్ట్రాలు పండించేస్తున్నాయి. అందువల్ల గవర్నమెంట్కి ఓవర్ సప్లై వస్తుంది. అంటే అవసరానికి మించి, అంటే ప్రజల అవసరాలు ఎంత ఉంటే అంతవరకే కొంటే పర్లేదు, కానీ ఎష్యూరెన్స్ ఇచ్చేసింది కాబట్టి కొన్నిసార్లు ప్రజల అవసరాలకు మించి ప్రభుత్వం పర్చేజ్ చేస్తుంది. ఈ పర్చేజ్ చేసి ఎఫ్సిఐ గొడౌన్స్లో వాటిని కాపలా కాయలేక అవి కుళ్ళిపోతూ పాడైపోతూ, ఎఫ్సిఐలు ఎప్పుడు ఈ మాట అంటారు, దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ర్యాట్స్ ఎఫ్సిఐలో. ఒకటి ఈ వీటు రైసు తినే ఎలకలో, ఇంకోటి ప్రభుత్వ ఆదాయాన్ని తినే ఎలకలో. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాసుల్లో ఉంటుంది ఎప్పుడు చూసినా సరే, ఎందుకంటే అక్కడ అవినీతి పరాకాష్ట అనమాట. నిజంగానే గిడ్డంగుల్లో ఉండే ఫుడ్ ఐటమ్స్ తినే ఎలకలు ఎలాగో ఉంటాయి, ప్లస్ ఎంప్లాయీస్ కూడా ఎలకల్లా మారిపోయారు, తినేసి ప్రభుత్వ సొమ్ముని హ్యాపీగా కాజేస్తున్నారని చెప్పి జనరల్గా కామెంట్ ఉంటుంది ఎఫ్సిఐ గురించి. గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ప్రశాంతంగా ఉంటుంది జీవితం. In India, the per capita intake of rice and wheat is declining and consumers' preference is shifting towards other foods. ప్రజలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రైస్, గోధుమలు తినడం తగ్గించేస్తున్నారు. పర్ క్యాపిటా ఇంటేక్, పర్ హెడ్ ఇంటేక్ తీసుకునేది తగ్గిస్తూ
వేరే టైప్ ఫుడ్స్ ఇవి చూడండి, రాగి మాల్ట్, రాగి జావా, పల్సెస్ ఇలాంటి వాటిపైన షిఫ్ట్ అవుతున్నారు ప్రజలు. ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఇట్ మే లుక్ స్ట్రేంజ్ that the national average spending by urban consumers is more on beverage and spices than on all cereals. అర్బన్ కన్స్యూమర్స్ పెట్టే యావరేజ్ స్పెండింగ్ తీసుకుంటే వాళ్ళు పెట్టేది ఎక్కువ దేనిపైన, స్పైసెస్ పైన, బెవరేజెస్, డ్రింక్స్, వీటిపైన పెట్టే ఖర్చు ఎక్కువ ఉంటుందంట సిరియల్స్ కంటే. ధాన్యము, రైస్, గోధుమలు వీటికంటే కూడా వీటిపైన ఎక్కువ ఖర్చు పెడుతున్నారంట అర్బన్ కన్స్యూమర్స్. సో కన్స్యూమర్ ప్రిఫరెన్స్లు మారిపోతున్నాయి. అంటే డిమాండ్ తగ్గుతుంది. నాకు చెప్పిన పాయింట్ అదే, వాటికి డిమాండ్ అనేది తగ్గుతుంది, అలా సప్లై ఏమో ఎక్కువ ఉంది. ఇంక ఏ రకంగా గవర్నమెంట్ ఎక్కువ ధర పెట్టుకుంటుంది, అది పాయింట్. ఆన్ ద సప్లై సైడ్ మీరు చూస్తే రైస్ ప్రొడక్షన్ ఈజ్ రైజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 14% per year ఇన్ మధ్యప్రదేశ్, 10% ఇన్ జార్ఖండ్, 7% ఇన్ బీహార్. ఈ 3 రాష్ట్రాలు కూడా పంజాబ్, హర్యానాకి పోటీ వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు మెజారిటీ దేశానికి అవసరమైందంతా కూడా వాళ్ళే సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, పంజాబ్, మనకి మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, దే ఆర్ ఆల్ క్యాచింగ్ అప్. They are producing more and more rice. Now government has more options, not just Punjab and Haryana. It can procure from more places. మరి ఇంత సప్లై ఉంది, ఒకవైపు డిమాండ్ తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రజల యొక్క ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. డిమాండ్ తగ్గి సప్లై పెరుగుతున్నప్పుడు ఆన్ వాట్ గ్రౌండ్స్ విల్ ద గవర్నమెంట్ ఇంక్రీజ్ ద ఎంఎస్పీ? ధర పెంచడం కష్టం. ఆబ్వియస్లీ ది అడ్వాంటేజ్ ఆఫ్ రైస్ ప్రొడక్షన్ ఈజ్ షిఫ్టింగ్ టువర్డ్స్ దీస్ స్టేట్స్. అడ్వాంటేజ్ కూడా మెల్లగా ఈ స్టేట్స్ వైపు షిఫ్ట్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా పండిస్తున్నారు ఇప్పుడు. This will further increase pressure on procurement and buffer stock of rice. సో ప్రొక్యూర్మెంట్ మీద ఫర్దర్ ప్రెషర్ వస్తుంది. ఎక్కడ ప్రొక్యూర్ చేయాలి? అటు మధ్యప్రదేశ్లో చేయాలి, జార్ఖండ్లో చేయాలి, అన్ని స్టేట్స్లో చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతో వాళ్ళు పండించుకుంటూ వెళ్ళిపోతారు. ఎంఎస్పీ ఒక్క పంజాబ్, హర్యానాలోనే కదా, అన్ని స్టేట్స్కి అప్లికబుల్. ఇలా చేసరికి గవర్నమెంట్ పైన ప్రెషర్, ప్రొక్యూర్ చేయాలన్న ప్రెషర్. బఫర్ స్టాక్ అంటే బఫర్ స్టాక్ అంటే అర్థం ఏంటి? మనకి పీడిఎస్ ద్వారా ఇవ్వాల్సింది ఇవ్వగా ఎక్సెస్ స్టాక్, ఈ బఫర్ స్టాక్స్ పెరిగిపోతున్నాయి. రైస్ అండ్ వీట్ ప్రొక్యూర్మెంట్ ఇన్ కంట్రీ హ్యాస్ మోర్ దాన్ డబుల్డ్ ఆఫ్టర్ 2006-07. 2006-07 తర్వాత అప్పటికి ఇప్పటితో కంపేర్ చేస్తే గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తున్న రైస్ అండ్ వీట్ అనేది డబుల్ అయిపోయింది. ప్రొక్యూర్ అంటే సేకరించడం, కొనడం, తీసుకోవడం, అది పెరిగిపోయింది. అండ్ బఫర్ స్టాక్స్ హ్యావ్ స్వెల్ టు ఎన్ ఆల్ టైమ్ హై. స్వెల్ అంటే బాగా పెరిగిపోవడం. బఫర్ స్టాక్స్ కూడా ఆల్ టైమ్ హై పెరిగిపోయాయి, విపరీతంగా పెరిగిపోయాయి. ద కంట్రీ డస్ నాట్ ఫైండ్ ఎన్ ఈజీ వే టు డిస్పోజ్ ఆఫ్ సచ్ లార్జ్ స్టాక్స్. పీడిఎస్ ద్వారా ప్రజలకు ఇవ్వాల్సింది ఇవ్వగా మిగిలిన బఫర్ స్టాక్స్ ని ఏ రకంగా డిస్పోజ్ చేస్తుంది గవర్నమెంట్? ఇట్ ఈస్ నాట్ ఈజీ అండ్ దే ఆర్ క్రియేటింగ్ స్ట్రెస్ ఆన్ ది ఫిస్కల్ రిసోర్సెస్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ యొక్క ఆర్థిక వనరుల పైన దానివల్ల స్ట్రెస్ వస్తుంది, ఎక్కువ ఉండిపోయింది. ఏం చేయాలి గవర్నమెంట్? ఏం చేయాలి? దాన్ని ఏదో ఎక్స్పోర్ట్ చేయాలి, లేదా ఓపెన్ మార్కెట్లో అమ్మేస్తుంది. ఎఫ్సిఐ వాళ్ళు ఏం చేస్తారంటే, బాగా ఎక్కువైపోయింది అనుకో, దే విల్ సెల్ ఇన్ ద ఓపెన్ మార్కెట్. ప్రజలకు ఇవ్వాల్సింది ఇస్తూ సెల్ చేస్తారు. ఒకేసారి ఎక్కువ ధరకు అమ్మాల్సి వచ్చినప్పుడు సప్లై ఎరిగిపోయి ఓపెన్ మార్కెట్లో అంత లాభాలేగా చూసుకుంటారు. కొన్నిసార్లు ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుంది. నువ్వేమో 1200 పెట్టి రైతుల దగ్గర కొంటావు, పీడిఎస్ ద్వారా ఇవ్వాల్సింది ఇచ్చేస్తాము, ఇంకా చాలా మిగిలిపోయింది స్టోరేజ్ కాస్ట్ పెరిగిపోతుంది. గొడవలన్నీ నింపేసి ఎలకలు రాకుండా అవి రాకుండా చూసుకోవాలి, దీనికి పెద్ద కాస్ట్ పెరిగిపోతుందని చెప్పి చాలాసార్లు ఏం చేస్తారంటే అమ్మేస్తారు ఓపెన్ మార్కెట్లో. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమ్మినప్పుడు మార్కెట్ ధర ప్రకారమే అమ్మగలరు కదా. ఏమవుతుంది? చివరికి 1000 రూపాయలకి, 1100కి, చివరికి లాస్కి అమ్మాల్సి వస్తుంది. దీనివల్ల కూడా గవర్నమెంట్కి హ్యూజ్ లాస్ అనమాట, నష్టం. ఫిస్కల్ రిసోర్సెస్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆర్థిక వనరుల పైన ఫుల్ స్ట్రెస్ పడుతుంది. ది ఇంప్లికేషన్ ఆఫ్ ఆల్ దీస్ చేంజెస్ ఇస్ దట్ farmers in the region will find it difficult to increase their income from rice wheat cultivation, and they must be provided alternative choices to keep their income growing. దీని యొక్క ఇంప్లికేషన్ ఏంటి? దీని యొక్క పర్యవసానం ఏంటి? ఇప్పటి వరకు మనం ఏం చెప్పాం ఇప్పటి వరకు? రైస్ వీటి ద్వారా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అనేది పెరగట్లేదు. ఎంఎస్పీ పెంచమన్నారు, పెంచలేకపోవడానికి కారణం ఏంటి? సప్లై డిమాండ్ డైనమిక్స్ అనేవి ఫేవరబుల్ గా లేవు. సప్లై ఎందుకు ఫేవరబుల్ గా లేదు? పంజాబ్, హర్యానాతో పాటు మధ్యప్రదేశ్లో, జార్ఖండ్లో, బీహార్లో వీళ్ళు కూడా విపరీతంగా రైస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ద గవర్నమెంట్ కెన్ ప్రొక్యూర్ ఇట్ ఫ్రమ్ దోస్ స్టేట్స్ ఆల్సో. సప్లై పెరిగింది, ఎందుకు ఏ రకంగా ధర పెంచలేం. డిమాండ్ ఏమో తగ్గిపోతుంది. పీపుల్ ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ అదర్ క్రాప్స్, అదర్ ఫుడ్ ఐటమ్స్. డిమాండ్ తగ్గుతుంది, సప్లై పెరుగుతుంది, సో ఫేవరబుల్ గా లేదు. దీనివల్ల గవర్నమెంట్ కి ప్రొక్యూర్మెంట్ స్ట్రెస్ పెరిగిపోయింది, ఫిస్కల్ రిసోర్సెస్ పైన కూడా స్ట్రెస్ పడుతుంది. అన్ని స్టేట్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల అందరి దగ్గర కొంటుంది, అవసరాలు ఏమో తగ్గిపోయి ప్రజలు తినేది తగ్గించేశారు, మిగిలిపోయిందంతా డిస్పోజ్ చేయలేక, బయటకు అమ్మలేక తక్కువ లాస్ అయిపోతుంది గవర్నమెంట్.
దీని అంతటి యొక్క ఇంప్లికేషన్ ఏంటి? సో ఫార్మర్స్ ఇన్ ద రీజన్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు ఇంక్రీజ్ దర్ ఇన్కమ్. కాబట్టి ఎంఎస్పీ గవర్నమెంట్ పెంచదు, కాబట్టి వాళ్ళ ఇన్కమ్ ఆ రెండింటి నుంచి ఇన్కమ్ పెంచుకోవడం అనేది కష్టం. సో దే మస్ట్ బి ప్రొవైడెడ్ ఆల్టర్నేటివ్ చాయిసెస్. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చాయిసెస్ మనం ప్రొవైడ్ చేయాలి టు కీప్ దేర్ ఇన్కమ్ గ్రోయింగ్. వాళ్ళ ఇన్కమ్ ఇంకా గ్రో అయ్యేలా చేయాలంటే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ చాయిసెస్ వాళ్ళకి ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలి అనేది పాయింట్. Procurement of almost entire market arrivals of rice and wheat at MSP for more than 50 years has affected the entrepreneurial skills of farmers to sell their produce in a competitive market where prices are determined by demand and supply and competition. Very important sentence. Procurement of almost the entire market arrivals of rice and wheat at MSP. రైతులు ఎంత పండిస్తే అంత, ఎస్పెషల్లీ పంజాబ్ హర్యానాలో ఆల్మోస్ట్ 90% ఏపీఎంసీల్లో వాళ్ళు ఎంత తీసుకొస్తే అంత ప్రభుత్వమే ప్రొక్యూర్ చేసేస్తుంది. రైతులు రిలాక్స్ అయిపోతున్నారు. హ్యాస్ ఎఫెక్టెడ్ ది ఆంట్రప్రెన్యూరియల్ స్కిల్స్ ఆఫ్ ఫార్మర్స్. వాళ్ళు కొత్త మార్కెట్స్ ఉంటాయేమో, ఎంతకంటే ఎక్కువ ధరకు అమ్మే అవకాశం ఉందేమో అనే ఆలోచన కూడా చేయట్లేదు రైతులు. హ్యాపీగా ఏపీఎంసీస్లో అమ్మేస్తున్నారు, గవర్నమెంట్ తీసేసుకుంటుంది. అందువల్ల వాళ్ళు కొత్తగా ఆలోచించడం, ఆంట్రప్రెన్యూరియల్ స్కిల్స్ అంటే కొత్తగా ఆలోచించడం అనేది చేయట్లేదు అక్కడ. కొత్తగా ఏదైనా చేద్దాము, లేకపోతే దీంతో మనమే బిజినెస్ చేద్దాము, లేకపోతే దీన్ని ఇన్పుట్గా తీసుకుని మిల్స్ పెడదాము, ఇట్లాంటి ఆలోచన కూడా రావాలి. ఎందుకంటే ఎలాగో రైతులు గవర్నమెంట్ కొనేస్తుంది, మనకి ఎందుకు టెన్షన్ అని చెప్పి కొత్తగా ఆలోచించట్లేదు. ఆ ఆంట్రప్రెన్యూరియల్ స్కిల్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి అని చెప్పి చెప్తున్నారు. వీటిని కాంపిటేటివ్ మార్కెట్లో వేరే చోట ఇంకా మంచి ధర వచ్చే మార్కెట్లో అమ్మాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రావట్లేదు. వేర్ ప్రైసెస్ ఆర్ డిటర్మైన్డ్ బై డిమాండ్ అండ్ సప్లై అండ్ కాంపిటీషన్. డిమాండ్ సప్లై బాగా డిమాండ్ ఉన్న ఏరియాలో నువ్వు అమ్మగలిగావు అనుకో, యూ విల్ గెట్ మోర్ ప్రైస్ కదా, బెటర్ ప్రైస్ వస్తుంది కదా. బట్ గవర్నమెంట్ అన్ని తీసేసుకుంటుంది కాబట్టి రిలాక్స్ అయిపోతున్నారు, అవన్నీ ప్రయత్నం చేయట్లేదు అనేది ఇక్కడ పాయింట్. దస్ కాబట్టి టు ఎనేబుల్ పంజాబ్ అండ్ హర్యానా ఫార్మర్స్ టు మూవ్ టువర్డ్స్ హై పేయింగ్ హార్టికల్చర్ క్రాప్స్ రిక్వైర్స్ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ సచ్ యాజ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్. సైలెంట్ గా తీసుకొస్తున్నారు చూడండి. అందుకనే ఈ రైతులకి రైసు మరియు వీటి నుంచి వేరే క్రాప్స్కి మూవ్ చేయాలి అంటే వాళ్ళకి ప్రైస్ అష్యూరెన్స్ కల్పించాలి. ఇప్పుడు రైస్ పైన వీటి పైన ప్రైస్ అష్యూరెన్స్ ఉంది కాబట్టి రైతులు ప్రశాంతంగా వాటిని పండిస్తున్నారు. ఇప్పుడు ఫ్రూట్స్ పండించండి, వెజిటబుల్స్ పండించండి అని చెప్తాం, ఎవరు కొంటారు, మాకు ఏ ధరకు వస్తాయి, రిస్క్ ఎందుకు అని చెప్పి రైతు పండించడం. అందుకనే గవర్నమెంట్ ఏమంటుంది, ప్రైస్ అష్యూరెన్స్ మెకానిజమ్స్ లైక్ కాంట్రాక్ట్ ఫార్మింగ్. రిలయన్స్, అదానీ కానీ అంబానీ కానీ వీళ్ళు వచ్చారనుకోండి, మీరు మ్యాంగోస్ కల్టివేట్ చేయండి, పండించండి, మేము కొంటాం, పలానా ధరకు కొంటాం. అదే కదా కాంట్రాక్ట్ ఫార్మింగ్, ముందే కాంట్రాక్ట్ చేసుకోవడం. ఫ్యూచర్లో ఏ ధరకైతే కొంటాం అనేది ముందే కాంట్రాక్ట్ చేసుకోవడం కాంట్రాక్ట్ ఫార్మింగ్. సో ఎంఎస్పీ సిస్టమ్ ద్వారా మీకు ప్రైస్ అష్యూరెన్స్ ఎలా వస్తుందో అలాగే వీటిల్లో కూడా ప్రైస్ అష్యూరెన్స్ మెకానిజం క్రియేట్ చేయడం వల్ల మార్కెట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే సేమ్ కార్పొరేట్ కంపెనీ విల్ బై ఫ్రమ్ యూ. మార్కెట్ గురించి వాళ్ళే మీ దగ్గరికి ఫార్మ్ గేట్ దగ్గరికి వచ్చి మరీ కొంటారు. అలాంటి ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ చేయడం వల్ల ప్లస్ హై పేయింగ్, వాటిలో ప్రాఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ధరలు ఎక్కువ ఉంటాయి, మంచిగా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి అవసరం అని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు అంటున్నారు. అంటే ఈ ఫార్ములాస్ ని సపోర్ట్ చేయడం కోసం వాళ్ళు చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఇది. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అండ్ జాబ్స్. ఎన్వైరన్మెంట్కి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, జాబ్స్ కి సంబంధించిన ఆస్పెక్ట్స్ కూడా చూద్దాం. ద బిగ్గెస్ట్ క్యాజువాలిటీ ఆఫ్ ప్యాడీ కల్టివేషన్ అండ్ ద పాలసీ ఆఫ్ ప్రీ ఫర్ పంపింగ్ అవుట్ గ్రౌండ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ ఈస్ దిస్. క్యాజువాలిటీ అంటే సఫరర్, ఎవరు ఎక్కువగా సఫర్ అయ్యారు. మీకు క్షతగాత్రుడు అంటారు తెలుగులో. ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, గాయాల పాలవుతారు. యాక్సిడెంట్ అయ్యాక చాలా మంది గాయాల పాలవుతారు చూడండి, వాళ్ళందరినీ క్యాజువాలిటీస్ అంటారు. అందులో చనిపోయిన వాళ్ళు ఉంటారు, బాగా తీవ్ర గాయాల పాలైన వాళ్ళు ఉంటారు. సో ఈ ప్యాడీ కల్టివేషన్ మరియు పాలసీ ఆఫ్ ఫ్రీ పవర్, గ్రౌండ్ వాటర్ని పంప్ చేయడానికి ఫ్రీగా పవర్ ఇవ్వడం, ప్యాడీ కల్టివేషన్ వల్ల మ్యాక్సిమం సఫర్ అయింది ఎవరు, బిగ్గెస్ట్ క్యాజువాలిటీ ఎవరు అంటే ద డిప్లీషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్. గ్రౌండ్ వాటర్ రిసోర్స్ అనేవి డిప్లీట్ అయిపోవడం, బాగా ఏమంటారు డిప్లీషన్ అంటే అర్థమైంది తెలుగులో, పూర్తిగా తరిగిపోవడం, నీళ్ళు అనేవి పూర్తిగా తరిగిపోవడం అనేది దాని యొక్క ప్రధానమైన క్యాజువాలిటీ. ఇన్ ద లాస్ట్ డెకేడ్, గత దశాబ్దంలో, ద వాటర్ టేబుల్ హ్యాస్ షోన్ ఎ డిక్లైన్ ఇన్ 84% అబ్జర్వేషన్ వెల్స్ ఇన్ పంజాబ్ అండ్ 75% ఇన్ హర్యానా. 84% వెల్స్ అంటే మనకి నుయ్యలు ఉంటాయి చూడండి, నుయ్యల్లో 84% వాటర్ లెవెల్ తగ్గిపోయింది, హర్యానాలో 75% తగ్గిపోయింది గత 10 ఏళ్లలో. It is feared that Punjab and Haryana will run out of groundwater after some years if the current rate of overexploitation of water is not reversed.
ఇప్పుడు వాటర్ని ఏ రకంగా ఓవర్ ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ సంథింగ్ ఈస్ కాల్డ్ ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఎక్సెసివ్ యుటిలైజేషన్ ఎంత వాడాలో అంత వాడాలి. సస్టైనబుల్ కాదిది. ఈ రోజు మీరు వాడేస్తున్నారు. రేపు మీ నెక్స్ట్ తరాలకి వాటర్ లేకుండా అయిపోతుంది. దే మైట్ రన్ ఔట్ ఆఫ్ వాటర్. గ్రౌండ్ వాటర్ లేక అయిపోయే పరిస్థితులున్నాయి అని భయపడుతున్నాం ఈరోజు. ఇవి కాక ఇంకేంటి, ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ద బర్నింగ్ ఆఫ్ ప్యాడీ స్టబుల్ అండ్ స్ట్రా హ్యాస్ బికమ్ అనదర్ సీరియస్ ఎన్వైరన్మెంటల్ అండ్ హెల్త్ హజార్డ్ ఇన్ ద హోల్ రీజన్. మీకు చెప్పాను, ఖరీఫ్లో ప్యాడీ వేస్తారు, ఖరీఫ్ అయిపోగానే వీట్ వేస్తారు. సో ఇలాగ మన కోతలు అయిపోతాయి, స్ట్రా మిగిలిపోతుంది, ఎండుగడ్డిలో ఉండిపోతుంది కదండి కిందది, అదంతా ఎండిపోతుంది. అది మళ్ళీ కింద వరకు కట్ చేసి మళ్ళీ గోధుమలు వేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, మంట పెట్టేస్తారు ఒకసారి, టైం సేవ్ అవుతుందని చెప్పి. దాన్నే స్టబుల్ బర్నింగ్ అంటాం. దాన్ని బర్న్ చేయడం, ఈ స్ట్రాన్ బర్న్ చేయడం వల్ల అది ఇంకొక ఎన్వైరన్మెంటల్ అండ్ హెల్త్ హజార్డ్ అయిపోయింది. హజార్డ్ అంటే రిస్క్. ఎన్వైరన్మెంట్కి రిస్క్ అయిపోయింది, హెల్త్కి రిస్క్ అయిపోయింది. వాతావరణ కాలుష్యం, ఆరోగ్యం కూడా పాడైపోయేలా వచ్చింది. అక్కడ నుంచి గాలి ఢిల్లీ వైపు వీచి ఢిల్లీలో పొల్యూషన్ కూడా కారణం అయిపోయింది. ఒకవైపు వాటర్ ట్రేబుల్ తగ్గిపోవడం, ఇంకోవైపు ఈ ప్రాబ్లం అనమాట. Another rather more serious challenge for the two states is to provide attractive employment to rural youths. Rural youths కూడా attractive employment option కల్పించాలి ఈ states. As it is well known, most of the farm work in these two states is undertaken by migrant labor. ఈ రెండు states లో ఫార్మ్ వర్క్ అంతా కూడా మైగ్రెంట్ లేబర్ చేస్తారంట. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ పనిచేసి వెళ్తూ ఉంటారు. The younger generation is not willing to do manual work in agriculture and looks for better paying salaried jobs in non-farm occupations. ఈ రైతుల యొక్క పిల్లలంతా కూడా అందులో వర్క్ చేయడానికి ఇష్టపడట్లా. వాళ్ళంతా కూడా మాన్యువల్ వర్క్ మేము చెయ్యము, మాకు మంచి శాలరీస్ ఉండే జాబ్స్ కావాలి, నాన్ ఫార్మ్ ఆక్యుపేషన్స్లో, అగ్రికల్చర్ వైపు కాకుండా వేరే వైపు కావాలని చెప్పి వాళ్ళు అటువైపు వెళ్ళడం జరుగుతుంది. గవర్నమెంట్ జాబ్స్ అనేవి తెలుసు, దే ఆర్ ఫ్యూ, తక్కువ ఉంటాయి, అండ్ ఫార్ లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ జాబ్ సీకర్స్ ఎక్కువ, జాబ్స్ ఏమో తక్కువ. ఇది ఇంకో సమస్య. మొత్తం అంతా ఒకే టైపు వ్యవసాయం జరగడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది, వాళ్ళు అక్కడికి వేరే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు, లేవు. అందుకని ది ఆప్షన్ లెఫ్ట్ ఈస్ టు క్రియేట్ జాబ్స్ ఇన్ ద ప్రైవేట్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టర్. గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా ఉండవు కాబట్టి సర్వీసెస్ సెక్టర్లోనూ ప్రైవేట్ ఇండస్ట్రీలోనూ జాబ్స్ క్రియేట్ చేయాలి. దిస్ రిక్వైర్స్, అది క్రియేట్ చేయాలి అంటే ఏం కావాలి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. ప్రైవేట్ కంపెనీలు ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేలా చేయాలి ఇన్ సూటబుల్ ఏరియాస్లో పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు పెట్టాలంటే మీరు ఆలోచించండి ఒకసారి. అగ్రి ఇన్పుట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ తీసుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఐస్ క్రీమ్ ఇండస్ట్రీకి ఇన్పుట్ ఏంటి, మిల్క్. డైరీ ఇండస్ట్రీ బాగుంటే ఆటోమేటిక్గా ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. అలాగే మీరు రైస్ కానీ, వీట్ కానీ, ఫ్రూట్స్ కానీ, మీకు టొమాటోస్ తీసుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. టొమాటో బాగా పండించాం అనుకోండి, టొమాటోని ఇన్పుట్గా తీసుకొని ఒక ఐటెం చెప్పండి. టొమాటోని ఇన్పుట్గా తీసుకొని తయారు చేసే ఒక వస్తువు చెప్పండి. టొమాటో సాస్, టొమాటో కెచప్, అంతేనా? టొమాటో బాగా పండింది అనుకోండి, ఆ ఇండస్ట్రీ మనం పెట్టచ్చు, టొమాటో కెచప్ ఇండస్ట్రీ పెట్టచ్చు. అది వాల్యూ యాడెడ్ అనమాట. ఈ ఫుడ్ని తీసుకొని వాల్యూ యాడ్ చేసి ఇంకా కొత్త ప్రొడక్ట్ తీసుకురావడం. ఈ రకంగా చేయాలంటే ప్రైవేట్ కంపెనీస్ వచ్చి చేయాలి, గవర్నమెంట్ అన్నిట్లో చేయలేదు. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ జరగాలి. ఇప్పుడు టొమాటో కెచప్ ఇండస్ట్రీ పెట్టారనుకోండి, అక్కడ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళకి మెయిన్ కావాల్సిన టొమాటోస్ కాబట్టి ఎక్కడ టొమాటోస్ బాగా పండుతాయో వాటి దగ్గరలో పెట్టుకుంటారు. ట్రాన్స్పోర్టేషన్కి వచ్చి తగ్గుతుంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళు దగ్గరలో పెట్టుకుంటారు. అలాగే మ్యాంగో జ్యూస్, స్లైస్ ఇవన్నీ ఉంటాయి చూడండి, వాళ్ళకి మ్యాంగోస్ ఎక్కువగా ఎక్కడ పండుతాయో అక్కడ పెట్టుకుంటే వాళ్ళకి సేవ్ అవుతుంది. అక్కడ ఇండస్ట్రీ వస్తే అక్కడ యూత్ అందరికి కూడా ఉద్యోగాలు కూడా వస్తాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అగ్రికల్చరల్ ఇన్పుట్స్ తీసుకొని వాల్యూ ఎడిషన్ చేసే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటాం వీటిని. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ బిల్డ్ అవ్వాలి. అది బిల్డ్ అవ్వాలంటే ప్రైవేట్ సెక్టర్ రావాలి. ప్రైవేట్ సెక్టర్ వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెడితే కానీ అక్కడ యువతకు కూడా ఉద్యోగాలు రావు అనేది ఇక్కడ పాయింట్. పంజాబ్ హ్యాస్ విట్నెస్డ్ ఎ ఫ్లైట్ అంటే వెళ్ళిపోవడం, ప్రైవేట్ క్యాపిటల్ ఫ్రమ్ ద స్టేట్ డ్యూరింగ్ ద రైజ్ ఆఫ్ మిలిటెన్సీ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటాలు పెరగడం వల్ల ఏమైంది, ప్రైవేట్ క్యాపిటల్ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అంటే ప్రైవేట్ కంపెనీస్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండే ఏరియాస్లో బిజినెస్ చేయాలనుకుంటాయి. ఎప్పుడు గొడవలు, ప్రభుత్వ వ్యతిరేకంగా ఇవన్నీ జరిగాయి అనుకోండి, ఏమవుతారు, మనకి నష్టం, వాళ్ళు వీళ్ళు తన్నుకొని మనం నష్టపోతాము. ఓకే, ఇలాంటివి ఉంటాయని చెప్పి ఇట్ హాస్ విట్నెస్డ్ ఎ ఫ్లైట్ అంటే ప్రైవేట్ క్యాపిటల్ పంజాబ్ నుంచి వేరే స్టేట్స్కి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయిందని అర్థం. ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయిందని కాదు, వెళ్ళిపోయింది అక్కడి నుంచి. క్యాపిటల్ వెళ్ళిపోయిందని అర్థం ఏంటి, పెట్టుబడులు వెళ్ళిపోయాయి. క్యాపిటల్ అంటే పెట్టుబడులు ప్రైవేట్ కంపెనీస్ ఆ రాష్ట్రం నుంచి పెట్టడం అనేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. ఎందుకంటే అక్కడ ప్రశాంతమైన వాతావరణం లేకపోవడం వల్ల.
దానివల్ల ఏమైంది? స్టేట్ ఎకానమీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి నొప్పి జరిగింది, హట్ అయింది. అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ రెవెన్యూస్ ఆఫ్ ద స్టేట్, ఆదాయం తగ్గిపోయింది, ఎకానమీ దెబ్బతినింది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోయాయి. This setback has pushed the rank of state in per capita income from number 1 in 1970s and the early 1980s to number 13 among the major states of the country. దానివల్ల ఒకప్పుడు దేశంలో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం ప్రకారం దేశంలో నెంబర్ 1 ఉండేది పంజాబ్ 1970s 80s, ఇప్పుడేమో నెంబర్ 13కి పడిపోయింది, ప్రైవేట్ సెక్టర్ అక్కడ గ్రో అవ్వకపోవడం వల్ల. ఫర్ ఫర్దర్ ప్రోగ్రెస్ అండ్ టు మీట్ ఆస్పిరేషన్స్ ఆఫ్ రూరల్ యూత్ to get satisfactory employment, the state needs large-scale private investments in modern industries, services, commerce, besides agriculture. Agriculture besides అంటే in addition to agriculture కాకుండా సర్వీసెస్లోను, ఇండస్ట్రీలోను, కామర్స్లోను, ప్లస్ మోడర్న్ ఇండస్ట్రీ, వీటన్నిటిలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, లార్జ్ స్కేల్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావాలి. అప్పుడే అక్కడ రూరల్ యూత్ వాళ్ళు ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు, వ్యవసాయం చేయాలనుకోవట్లేదు, వాళ్ళ ఆస్పిరేషన్స్ కూడా మనం మీట్ అవ్వగలుగుతాము. సాటిస్ఫాక్టరీ ఎంప్లాయ్మెంట్ లెవెల్స్, ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయగలుగుతాము. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వీటిలో జరగాలి. The solution to the ecological, environmental, economic challenges facing agriculture in traditional green revolution states is not in legalizing MSP, but to shift from MSP crops to high value crops and in the promotion of non-farm activities. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు ఒకసారి సమ్మరీ ఇలా చూసుకోండి ఏం జరుగుతుందో. పంజాబ్, హర్యానాలో గ్రీన్ రెవల్యూషన్ బెల్ట్ అంటారు, ఎందుకంటే అక్కడే స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు ప్రధానంగా రకరకాల ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. అంటే ఎకలాజికల్ ఛాలెంజెస్, ఎన్వైరన్మెంటల్, ఎకనామిక్. ఆర్థిక పరంగా రైతులు, అక్కడ యువతకి వేరే ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ సెక్టర్ గ్రో అవ్వలేదు. ఎన్వైరన్మెంటల్, ఎకలాజికల్ ఇష్యూస్ కూడా చూస్తున్నాం మనం. స్టబుల్ బర్నింగ్ వల్ల ఎయిర్ పొల్యూషన్, వాటర్ టేబుల్ బాగా తగ్గిపోవడం, గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం, ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి? ఈజ్ నాట్ ఇన్ లీగలైజింగ్ ఎంఎస్పీ. ఎంఎస్పీని లీగలైజ్ చేయడం కాదు. అంటే ఎంఎస్పీ ఈ రోజు ప్రభుత్వం అందిస్తుంది కానీ దానికి ఒక స్టాట్యుటరీ బేసిస్ లేదు, అంటే ఒక చట్టబద్ధత లేదు. చట్టబద్ధత రెండు లేదు. సో కాబట్టి గవర్నమెంట్ ఈరోజు ఎంఎస్పీ ఆపేసినా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళాలన్నా వెళ్ళలేం, ఎందుకంటే దానికి లా లేదు, చట్టం లేదు. అందుకని చట్టం చేయండి అని చెప్పి కూడా రైతులు అడుగుతున్నారు. చట్టం చేసేసారు అనుకోండి, ఖచ్చితంగా ఎంఎస్పీ సిస్టమ్ కంటిన్యూ అయిపోతుంది. కంటిన్యూ అయితే ఇంక రైతులు అదే పని చేస్తూ ఉంటారు, అదే మళ్ళీ రైస్ వేస్తారు, అదే ప్యాడీ వేస్తూ ఉంటారు, మార్పు జరగదు. ఆ మార్పు జరగకపోతే ఎప్పటికీ మార్పు రాదు. అందుకని ఎంఎస్పీని లీగలైజ్ చేయడంలో సొల్యూషన్ లేదు. బట్ టు షిఫ్ట్ ఫ్రమ్ ఎంఎస్పీ క్రాప్స్ టు హై వాల్యూ క్రాప్స్. ఎంఎస్పీ క్రాప్స్ అంటే రైస్, ప్యాడీ నుంచి హై వాల్యూ ఇచ్చే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇలాంటి హార్టికల్చర్ క్రాప్స్ వైపు మూవ్ అవ్వాలి. అండ్ ఇన్ ద ప్రమోషన్ ఆఫ్ నాన్ ఫార్మ్ యాక్టివిటీస్, ఓన్లీ ఫార్మింగే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ కానీ అదర్ యాక్టివిటీస్ ని ప్రమోట్ చేయాలి. అప్పుడే డైవర్సిఫికేషన్ జరుగుతుంది, ఓవర్ రిలయన్స్ ఆఫ్ అగ్రికల్చర్ తగ్గుతుంది. Rather than focusing on a few enterprises, Punjab and Haryana should look at a large number of area-specific enterprises to avoid gluts. Glut అంటే ఓవర్ సప్లై. ఓకే, ఎప్పుడు కూడా ఒక కొన్ని సంస్థల పైన మాత్రమే ఫోకస్ చేయకుండా దే షుడ్ లుక్ ఎట్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఏరియా-స్పెసిఫిక్ ఎంటర్ప్రైజెస్ టు అవాయిడ్ గ్లట్స్. ఎక్కువ అంటే మార్కెట్ క్రియేట్ చేసుకోవాలంటున్నారు అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకే చోట వీళ్ళు అమ్ముతున్నారు ప్రతిదీ కూడా. అలా కాకుండా ఏరియాకి మార్కెట్ క్రియేట్ అయ్యేలాగా వాళ్ళు ఫోకస్ చేయాలి. అప్పుడే గ్లట్స్ ఉండవు, ఓవర్ సప్లై ఉండదు. ఒకే చోట సప్లై ఎక్కువైపోయి ఇంకో చోట లేకుండా కాకుండా ప్రతి స్పేస్ లో కూడా మార్కెట్స్ అనేవి క్రియేట్ అయితే ఉపయోగపడుతుంది. దిస్ విల్ రిక్వైర్ ఏ మెకానిజం టు కవర్ ప్రైస్ అండ్ మార్కెట్ రిస్క్. ఇది జరగాలంటే ఏం చేయాలి? ప్రైస్ మరియు మార్కెట్ రిస్క్లు కవర్ అయ్యే మెకానిజం తీసుకురావాలి. ప్రైస్ రిస్క్ అంటే అర్థం ఏంటి? మనం ఎంత పండించినా సరే మినిమం ఈ ప్రైస్ కి కొనే సిచ్యువేషన్ రావాలి. దానికి కాంట్రాక్ట్ ఫార్మింగ్ హెల్ప్ చేస్తుంది. మార్కెట్ రిస్క్ కూడా ఎక్కడ కొంటారో, మార్కెట్ ఉంటుందా లేదా అనే భయం లేకుండా వాళ్ళే వచ్చి కొనుక్కునే సిచ్యువేషన్ తేవడం. ఫార్మర్స్ గ్రూప్స్ అండ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కెన్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ డైరెక్ట్ మార్కెటింగ్ ఆఫ్ దేర్ ప్రొడ్యూస్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ పాయింట్ అంతా మళ్ళీ చూడండి. ఇది చాలా మంది ఏమంటారంటే ఈ కార్పొరేట్ కంపెనీలతో చిన్న రైతులు మాట్లాడగలరా, డిస్కస్ చేయగలరా, నెగోషియేట్ చేయగలరా, ఏ ధరకి అమ్మాలి, ఏ ధర పెట్టి చేద్దామని చేయలేరు. అందుకని ఏం చేయాలి? ఫార్మర్స్ గ్రూప్స్, రైతులు గ్రూప్స్ గా ఫామ్ అవ్వాలి. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఒక 10,000 మంది రైతులు కలిపి ఒక ఆర్గనైజేషన్ గా ఫామ్ అయ్యారనుకోండి, దట్ గ్రూప్ ఓవరాల్ గా గ్రూప్ వెనక ఒక 10,000 ఎకరాల భూమి ఉంటుంది అందరు రైతులది కలిపి. వాళ్ళు నెగోషియేట్ చేయగలరు. మొత్తం ఆ 10,000 ఎకరాల్లో పండింది కూడా మీకే అమ్ముతాము, ఎంత రేటుకి ఇస్తారు, ఈ రకంగా డిస్కస్ చేయొచ్చు. డైరెక్ట్ మార్కెటింగ్ చూసారా? డైరెక్ట్ మార్కెటింగ్ ఆఫ్ దేర్ ప్రొడ్యూస్.
మధ్యలో ఏ మార్కెట్కి వెళ్లకుండా డైరెక్ట్గా కన్జ్యూమర్స్తో మాట్లాడచ్చు, లేదా కార్పొరేట్స్తో డైరెక్ట్గా మాట్లాడుకునే పవర్ వస్తుంది. ఒక ఇండివిజువల్ ఫార్మర్ చేయలేడు, కానీ ఫార్మర్ గ్రూప్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ చేయగలుగుతాయి. అది ఉంటేనే ఈ మార్కెట్ రిస్క్, మా దగ్గర ఎవరైనా కొంటారా కొనరా అనే భయం. చిన్న రైతు ఉంటాడు, అరెకరమే ఉంటుంది దానికి. పెద్ద రైతు అంటే నేను పలానా చోట మార్కెట్లో మంచి రేట్ ఉందని చెప్పి ట్రాన్స్పోర్ట్ చేసి అమ్ముకుంటాడు. చిన్న రైతు ఏం చేయగలుగుతాడు? ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా రాదు, చేయలేడు. అతను ఓన్లీ ఏపీఎంసీ మీద ఆధారపడతాడు. అలాంటి ప్రాబ్లంకి సొల్యూషనే ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. పెద్ద రైతులతో పాటు చిన్న రైతు కూడా కలిసిపోతాడు ఆర్గనైజేషన్లో భాగంగా. వాళ్ళతో పాటు ఈయన పంట కూడా వెళ్ళిపోతుంది. అందుకే డైరెక్ట్ మార్కెటింగ్లో కూడా వాళ్ళ ప్రొడ్యూస్ అంటే వాళ్ళు పండించే పంటని డైరెక్ట్గా మార్కెట్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. దే కెన్ ప్లే ఎ సిగ్నిఫికెంట్ రోల్. అగ్రికల్చరల్ స్పెసిఫిసిటీస్, దీని అర్థం అంటే both Punjab and Haryana need to promote economic activities with strong links with agriculture tailored to state specificities. దీని అర్థం ఏంటంటే స్టేట్ స్పెసిఫిక్. పంజాబ్ హర్యానాలో మీకు ఏం చెప్తున్నాను, పంజాబ్ హర్యానా ఎటువంటి యాక్టివిటీస్ని ప్రమోట్ చేయాలి, ఎటువంటి ఎకనామిక్ యాక్టివిటీని ప్రమోట్ చేయాలి, విత్ స్ట్రాంగ్ లింక్స్ విత్ అగ్రికల్చర్తో బాగా లింక్ అయిన ఎకనామిక్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అగ్రికల్చర్తో లింక్ అయింది. అది ఎకనామిక్ యాక్టివిటీయే, కానీ అగ్రికల్చర్తో లింక్ అయింది. అట్లాంటి వాళ్ళని మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలి, ప్రమోట్ చేయాలి. టైలర్ టు స్టేట్ స్పెసిఫిసిటీస్ అంటే ఆ స్టేట్కి స్పెసిఫిక్, ఆ స్టేట్లో ఏమైతే బాగా పండుతాయో దానికి తగ్గట్టుగా ఎకనామిక్ యాక్టివిటీస్ పైన ఫోకస్ చేయాలి. సమ్ ఆప్షన్స్ ఫర్ దిస్ ఆర్ ప్రమోషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్స్. ఆల్రెడీ మీకు మాట్లాడాను ఫుడ్ ప్రాసెసింగ్ గురించి. A big push to post-harvest value addition and modern value chains. పోస్ట్-హార్వెస్ట్ వాల్యూ ఎడిషన్ అంటే అర్థం ఏంటి? హార్వెస్ట్ అంటే కోతలు అయిపోయిన తర్వాత, పంట చేతికి వచ్చిన తర్వాత. వాల్యూ ఎడిషన్ అంటే దాన్ని ఇంకొంచెం మార్పులు చేర్పులు చేసి అమ్మడం. యాజ్ ఇట్ ఈస్గా అమ్మేస్తే నీకు ఎక్కువ ధర రాదు, కొంచెం మార్పులు చేర్పులు చేసి అమ్మారనుకోండి ఎక్కువ ధర వస్తుంది. ఇప్పుడు మనకి ధాన్యం తీసుకొచ్చి దాన్ని బియ్యం చేసి, బియ్యం కాకుండా ఇంకేమైనా కొత్తగా ఏమైనా చేయగలిగారు అనుకోండి, ఇఫ్ యూ యాడ్ సమ్ మోర్ వాల్యూ ఇట్ విల్ అట్రాక్ట్ బెటర్ ప్రైస్. And modern value chains, a network of agro and agri input industries, అగ్రికల్చర్ బేస్డ్ అగ్రికల్చర్ ఇన్పుట్గా తీసుకున్న ఇండస్ట్రీస్ని బిల్డ్ చేయడం, హైటెక్ అగ్రికల్చర్ టెక్నాలజీని ఎక్కువగా వాడడం, డైరెక్ట్ లింక్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ప్రొడ్యూసర్స్ టు కన్జంప్షన్ అండ్ కన్జ్యూమర్స్ వితౌట్ ఇన్వాల్వింగ్ ఇంటర్మీడియట్స్. మధ్యలో బ్రోకర్స్ లేకుండా, దళారీలు లేకుండా వాళ్ళు ప్రొడక్షన్ చేసిన ప్రొడక్షన్కి కన్జ్యూమర్స్కి లింక్. రీసెంట్గా మీకు గుర్తుంటే మ్యాంగోస్ మన సమ్మర్ టైంలో ఏం చేస్తారంటే గవర్నమెంట్ అలౌ చేస్తుంది అనమాట, రైతులు డైరెక్ట్గా అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి వెళ్ళి మ్యాంగోస్ అమ్మేసుకునేవాళ్ళు. మధ్యలో దళారులు లేరు, మార్కెట్ లేదు. ఒక పెద్ద లారీ వేసుకుంటారు, ఒక 2000 అపార్ట్మెంట్లు ఉండే పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు ఉంటాయి. మనకి 1000 అపార్ట్మెంట్స్, 500 అపార్ట్మెంట్స్, 50 అపార్ట్మెంట్స్, ఇలాంటి వాటికి వెళ్ళడం, మేము డైరెక్ట్గా పంట పండించి మీ దగ్గరికి తెచ్చేస్తాం, తక్కువ ధరకి వాళ్ళకే వస్తుంది, రైతులకు కూడా మధ్యలో వేరే ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా మార్కెట్ క్రియేట్ అవుతుంది. దీన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. ఇలాంటి వాటన్నిటిపైన ఫోకస్ చేయాలి. The traditional green revolution states of Punjab and Haryana would need to shed the business as usual approach and embrace an innovative development strategy in agriculture and non-agriculture to secure and improve the future farming and rural youth. So traditional green revolution states of Punjab and Haryana, traditional ga green revolution akkade manaki వచ్చింది. అలాంటి స్టేట్స్ అయిన పంజాబ్, హర్యానాలో ఏం చేయాలి? దే నీడ్ టు షెడ్ అంటే త్రో అవే. దేన్ని వదిలేయాలి? బిజినెస్ యాజ్ యూజువల్ అప్రోచ్ అంటే ఇంతకుముందు ఎలా చేస్తాం అలాగే చేసుకుంటూ వెళ్ళిపోదాంలే, ఇట్ ఈస్ బిజినెస్ యాజ్ యూజువల్, ఎప్పుడు చేసేదే కదా. ఆ అప్రోచ్ వదిలేసి దే మస్ట్ ఎంబ్రేస్ అంటే హగ్. మామూలుగా ఎంబ్రేస్ చేయడం అంటే హగ్ అంటాం. ఇక్కడ హగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంబ్రేస్ అంటే అర్థం ఏంటి? టేకప్. ఒక కొత్త ఐడియాని టేకప్ చేయాలి. దేన్ని? అండ్ ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. ఇన్నోవేటివ్ అంటే కొత్తగా, వినూత్నంగా డెవలప్ చేసే స్ట్రాటజీని వాళ్ళు టేకప్ చేయాలి. దేంట్లో? అగ్రికల్చర్లోను, నాన్ అగ్రికల్చర్లోను. ఎందుకోసం? టు సెక్యూర్ అండ్ ఇంప్రూవ్ ఫ్యూచర్ ఆఫ్ ఫార్మింగ్ యొక్క ఫ్యూచర్ని సెక్యూర్ చేయడానికి మరియు కాపాడడానికి మరియు ఇంప్రూవ్ చేయడానికి, మరియు రూరల్ యూత్ కూడా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి అంటే ఓన్లీ అగ్రికల్చర్ పైన ఆధారపడకుండా అగ్రికల్చర్ లింక్ ఉన్న రకరకాల ఎకనామిక్ యాక్టివిటీస్ పైన కూడా వాళ్ళు ఫోకస్ చేయాలి. ఎంతసేపు మేము పండిస్తాము, మా ఎంఎస్పి మాకు ఇచ్చేయండి అనే ధోరణి నుంచి బయటికి రావాలి అని వీళ్ళు చెప్తున్నారు. ఎస్పెషల్లీ పంజాబ్, హర్యానా రైతులే కదా గొడవ చేస్తున్నారు, అందుకే వాళ్ళకి స్పెసిఫిక్గా ఈ ఆర్టికల్ వచ్చింది. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇట్ గివ్స్ యూ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆ రెండు రాష్ట్రాలని వీళ్ళు తిట్టట్లా, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ చెప్పారు, ఛాలెంజెస్ అన్ని చెప్పారు, దానికి సొల్యూషన్స్ కూడా చెప్పడం జరిగింది.
యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ, బ్యాంక్ ఆస్పిరెంట్స్ కానీ ఇంటర్వ్యూస్లో మీకు చాలా యూజ్ అవుతుంది కంటెంట్. సో చక్కగా చదివి అర్థం చేసుకోండి. ఇట్ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. సో పెద్ద ఆర్టికల్, అందుకే నేను మధ్యలో ఆగలేదు. ఐ జస్ట్ కెప్ట్ ఆన్ విత్ ద ఫ్లో. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.